డీలిమిటేషన్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను సమర్థిస్తున్న పార్టీలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ తో లోక్సభలో సీట్లు 850కి పెరగనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా జనాభాను గణించిన తర్వాతే డీలిమిటేషన్ చేయాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. హడావుడిగా డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ఇక మరోవైపు డీలిమిటేషన్ పై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% పెంపు ఉంటుందంటున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిఎన్ఏలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్, అలాగే బీఆర్ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి తల్లోజుల ఆచార్య గారు జూమ్ లో జాయిన్ అవుతారు. అలాగే శరత్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది విశ్లేషకులు, అలాగే విశ్లేషకులు సీనియర్ పాపారావు గారు కూడా జూమ్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు. సో అసలు దేశవ్యాప్తంగా ఇప్పుడు డీలిమిటేషన్ గురించి అంతటా చర్చ నడుస్తోంది. కామన్ పీపుల్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏంటి డీలిమిటేషన్ అనేది? ముఖ్యంగా కన్ఫ్యూజన్ కన్నా భయపడుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎందుకంటే సౌత్ కి నష్టం జరుగుతుందని ఎక్కువగా దీనిపై చర్చ నడుస్తోంది. ఏంటి అసలు దక్షిణాది రాష్ట్రాలకి ఎందుకు దీనివల్ల నష్టం జరుగుతుందనే విషయంపై మనం డైరెక్ట్ గా జీ ఎడిటర్ భరత్ నే అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రెహానా. యా, సో మీరైతే చాలా క్లియర్ గా అనాలిసిస్ చేస్తారు, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తారు. కాబట్టి ఫస్ట్ అసలు ఏంటి డీలిమిటేషన్, అండ్ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే నష్టం ఏంటి, ఏం చెప్తారు? సో ఒకటి, ఇక్కడ నష్టం ఉంటుందా ఉండదా? డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఈసారి నియోజకవర్గాల పెంపును కూడా చేస్తున్నారు. లాస్ట్ టైం డీలిమిటేషన్ చేసినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2001లో చివరిసారి డీలిమిటేషన్ యాక్ట్ పాస్ అయింది. అప్పుడు ఏం చేశారంటే నియోజకవర్గాల సంఖ్యను వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతే ఉంచారు. అంటే పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య అప్పటికి 543 ఉంది. రాష్ట్రాల అసెంబ్లీల సీట్లు కూడా ఎన్ని ఉన్నాయో అన్నే ఉంచారు వాజ్పేయి హయాంలో. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య కానీ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యలో కానీ ఏమాత్రం మార్పు చేయలేదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. కానీ అది ఇంప్లిమెంట్ అయ్యింది యూపీఏ ప్రభుత్వ హయాంలో. కుల్దీప్ సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిటీ వేసి చేశారు. అయితే దానికి ప్రాతిపదికన అంటే చివరిసారిగా 1971 జనాభా లెక్కల ప్రకారం పార్లమెంటు నియోజకవర్గాలు నిర్ణయించారు. 1971 జనాభా వరకు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1971 తర్వాత ఇందిరాగాంధీ హయాంలో నిర్బంధంగా ఒక దశలో పాపులేషన్ కంట్రోల్ మెజర్స్, కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని నిర్బంధంగా కూడా అమలు చేశారన్న ఉన్నాయి. దానిలో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎక్కువ అమలు చేశాయి కుటుంబ నియంత్రణని. నార్త్ ఇండియన్ స్టేట్స్ కుటుంబ నియంత్రణని ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అందుకనే ఇప్పుడు 2011 కానీ 2026లో ఇప్పుడు జరుగుతున్న జనాభా లెక్కల ఆధారంగా కానీ డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకి నష్టం అన్నది నిర్వివాద అంశం ఇప్పటి జనాభా ఆధారంగా తీసుకుంటే గనక. అయితే ఇప్పుడు వాజ్పేయి హయాంలో జరిగిన డీలిమిటేషన్ లో నియోజకవర్గాల సంఖ్యను పెంచలేదు. అంటే ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లుంటే 80 సీట్లే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు 42 సీట్లున్నాయి, ఇప్పుడు 42 ఉన్నాయి. తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ లో 25. ఇప్పుడు వాజ్పేయి హయాంలో జరిగిన డీలిమిటేషన్ సమయంలో పార్లమెంట్ సీట్ల సంఖ్య సేమ్ ఉంది, కానీ ఇప్పుడు పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. గతంలో 543 పార్లమెంట్ సీట్లు ఉంటే ఇప్పుడు దాన్ని 850 పార్లమెంట్ సీట్లు చేస్తున్నారు. అంటే పార్లమెంట్ లో సీట్ల సంఖ్య దాదాపు 50% కంటే ఎక్కువ పెరుగుతుంది. 543/2 543/2 అంటే 272 కలిపితే ఎంత? 816 సీట్లు వస్తాయి. 816 సీట్ల కంటే ఇంకొంచెం ఎక్కువ పెంచుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన దయూ, డామను, దాద్రా నగర్ హవేలీ, ఇవన్నీ పుదుచ్చేరి, కవరత్తి, లక్షద్వీప్, ఇవన్నిట్లో కూడా సీట్లు పెంచి టోటల్ 850 సీట్ల వరకు పార్లమెంట్ సీట్లను చేసే ప్రపోజల్ ఉంది. అంటే దాదాపు 50% కంటే కొంచెం ఎక్కువ పెంచుతున్నారు. సో ఇప్పుడు సీట్ల సంఖ్యను
గతంలో జరిగిన డీలిమిటేషన్ వేరు, ఇప్పుడు జరిగిన డీలిమిటేషన్ వేరు. ఇప్పుడు డీలిమిటేషన్ లో నియోజకవర్గాల సంఖ్యను, పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతున్నారు, రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు. ఆ ప్రకారం తెలంగాణలో 119 సీట్లు ఉంటే 182 ఇప్పుడు అవుతున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 175 ఉంటే దాని ప్రకారంగా ఆ రేషియోలో 263 దాకా పార్లమెంట్ సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతున్నాయి. సో అసెంబ్లీ సీట్లు పెరగడంలో రాష్ట్రాల వారిగా ఇబ్బంది లేదు, పార్లమెంట్ సీట్లు పెంచడంలోనే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ప్రధానంగా వినిపిస్తుంది ఇక్కడ. సో పార్లమెంట్ సీట్లను పెంచేటప్పుడు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుంటే, తాజా జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకుంటే, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నా, 2026 జనాభా లెక్కల ఆధారంగా చేసుకున్నా, ఏ జనాభా లెక్కల ఆధారంగా చేసుకున్నా దక్షిణాదికి నష్టం జరుగుతుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లారిఫై చేస్తున్న దాని ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా 50% సమానంగా పెంచుతామని అంటోంది. అంటే ఉత్తరప్రదేశ్ కు 80 సీట్లు గతంలో ఉంటే ఉత్తరప్రదేశ్ లో 80 ప్లస్ 50%, అంటే 80లో సగం ఎంత 40, 120 సీట్లు అవుతాయి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 42 సీట్లు, అంటే 42 సగం, 42 బై సగం అంటే బై 2 21. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపి 63 సీట్లు ఉంటాయి. సో ప్రతి రాష్ట్రానికి కూడా సమాన రేషియోలో పెంచితే గనక దక్షిణాదికి నష్టం జరగదు. ఎందుకు జరగదో నేను చెప్తాను. ఉత్తరప్రదేశ్ సీట్లు 120 అవుతాయి, ఉత్తరప్రదేశ్ లో 80 నుంచి 40 పెరుగుతాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 42 నుంచి 63 పెరుగుతాయి, 21 పెరుగుతాయి. అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ వారీగా చూడాలి. ప్రతి రాష్ట్రానికి 50% పెంచితే దక్షిణాదికి నష్టం జరగదు. ఎందుకు జరగదంటే ప్రధానమంత్రిని ఎన్నుకునేటప్పుడు లోక్సభలో రాజ్యసభలో ప్రధానమంత్రిని ఎన్నుకోరు. లోక్సభలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. 543 సీట్లలో 272 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు, అంతే కదా, 50% కదా. 543 సీట్లో 200/2 రావాలి, 272 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు, అంటే 50% కంటే ఒక సీట్ ఎక్కువ రావాలి. ఇప్పుడు 850 సీట్లు అయినాయి అనుకోండి, అప్పుడెంత 850/2 అంటే ఎంత 376 సీట్స్ ఎవరుంటే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. అప్పుడు ఎంత 50% దాటితేనే ప్రధానమంత్రి అవుతారు కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సీట్ల శాతం ఎంత ఉంది? దక్షిణాది రాష్ట్రాలు అంటే ఏవి? అప్పట్లో 4 రాష్ట్రాలు, ఇప్పుడు 5 రాష్ట్రాలు, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఒక్కో రాష్ట్రం చూద్దాం. ఒక్కో రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉండేవి, ఓకే. తర్వాత అంటే తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్ 25, 42 సీట్లు. కర్ణాటక ఎన్ని సీట్లు? 28 సీట్లు, 42 ప్లస్ కర్ణాటక 28, 70. కేరళ 20 సీట్లు, 70 ప్లస్ 20, 90 సీట్లు. తమిళనాడు 39 సీట్లు, 90 ప్లస్ 39, 129 సీట్లు. 129 సీట్లు దక్షిణాది రాష్ట్రాలకి గతంలో, అంటే కుటుంబ నియంత్రణ పాటించక ముందు 1971 జనాభా లెక్కల ఆధారం ప్రకారం డిసైడ్ చేసిన దాని ప్రకారం దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం 23.75% వస్తుంది. 543 సీట్లలో 129 సీట్లు అంటే దక్షిణాది రాష్ట్రాలు, అంటే మనం అనుకునే దక్షిణాది రాష్ట్రాలు అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన రాష్ట్రాల సీట్ల సంఖ్య 543లో 129, అంటే 23.75%, అంటే 24% రేషియో వస్తుంది. ఇప్పుడు మనం ఈ 4 రాష్ట్రాల ఈ 5 రాష్ట్రాల సీట్లను కూడా సేమ్ అదే 50% పెంచారు. 129 ప్లస్ 50% జమ చేయండి. 129 ప్లస్ 65 ఎంత అవుతుంది? 129 ప్లస్ 65 జమ చేస్తే 129 ప్లస్ 65 జమ చేస్తే 194 సీట్లు అవుతాయి. సో 194 సీట్లు అయినప్పుడు ఇప్పుడు ఇదే రేషియోను సేమ్
అంటే మన రేషియో మారట్లేదు. 50% అన్ని రాష్ట్రాలకు పెంచినప్పుడు దక్షిణాది రాష్ట్రాల రేషియో, సీట్ల రేషియో, లోక్సభ సీట్ల రేషియో రేపు సీట్లు పెంచిన తర్వాత కూడా 24% ఉంటుంది. సో ప్రధానమంత్రిని నిర్ణయించడంలో సీట్ల సంఖ్య ముఖ్యం, ఎన్ని సీట్లు అన్నది ముఖ్యం కాదు. ఉత్తరప్రదేశ్ కు 543 సీట్లు ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ సీట్ల రేషియో ఎంత ఉంది? 80 ఉంది. అంటే ప్రతి దాదాపు 7 సీట్లలో 1 సీటు ఉత్తరప్రదేశ్ కు ఉంది. ఇప్పుడు 850 సీట్లు ఉన్నప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ రేషియో అంతే ఉంటుంది. సో దక్షిణాది రాష్ట్రాల పర్సంటేజీ లోక్సభ సీట్లలో 24% సమానంగా ఉన్నప్పుడు దక్షిణాదికి నష్టం ఎట్లా అవుతుంది? జనాభా లెక్కల ఆధారంగా చేస్తే గనక దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి. అంతే కదా? అంటే 1% తగ్గిన, అంటే ఇప్పుడు 22%, 21%. నిజానికి జనాభా లెక్కల, ఇప్పటి జనాభా లెక్కల ఆధారంగా చేస్తే గనక, ఇప్పటి జనాభా అంటే ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాల జనాభా ప్రకారం చేస్తే మనం అంటే తమిళనాడు కానీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ రాష్ట్రాలు కూడా పర్సంటేజ్ వైజ్ గా ఒక 4 నుంచి 5% సీట్లను నష్టపోయే అవకాశం ఉంది. అంటే దక్షిణాది రాష్ట్రాలకి 19 నుంచి 20% సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఇప్పటి జనాభా, అంటే 2011 జనాభా లెక్కలు తీసుకున్నా. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని, ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయిపోయింది, నారీ శక్తి వందన్ అభియాన్. అది 2029 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ చట్టంలో అమలు ఏం చెప్తున్నారు? గతంలో 2026 జనాభా లెక్కల ఆధారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఓకే, 2026 జనాభా లెక్కల ఆధారంగా ఇంప్లిమెంట్ చేస్తే గనక 2026 జనాభా లెక్కల ప్రకారమే పార్లమెంట్ సీట్లు పెంచారనుకోండి, అప్పుడు అత్యధికంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ సీట్లు డిక్లేర్ చేస్తాం వస్తారు. ప్లస్ మహిళా రిజర్వేషన్ లో 33% మహిళా రిజర్వేషన్స్ ఇస్తున్నారు. దీనిలో ఎస్సీ ఎస్టీ సీట్లకు ఇప్పుడు రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే 79 ఎస్సీ సీట్లు ఉన్నాయి 543 పార్లమెంట్ సీట్లలో, లోక్సభ సీట్లలో. 41 ఎస్టీ సీట్లు ఉన్నాయి, 130 సీట్లు అవుట్ ఆఫ్ 543 రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీస్. ఇప్పుడు ఈ నియోజకవర్గాల సంఖ్య పెరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్ల సంఖ్య కూడా 50% పెరుగుతుంది. అంటే ఇప్పుడు 79 ఎస్సీ సీట్లు ఉంటే 120 ఎస్సీ సీట్లు పెరుగుతాయి. 41 ఎస్టీ సీట్లు ఉంటే ఆ సీట్లు కాస్త దాదాపు 63 ఎస్టీ సీట్లు అవుతాయి. అంటే ఎస్సీ ఎస్టీ సీట్ల సంఖ్య కూడా 183 అవుతుంది అవుట్ ఆఫ్ 850. సో ఈ ఎస్సీ ఎస్టీ సీట్లు మళ్ళీ 1/3 మహిళలకు, అంటే ఎస్సీల వర్గాల్లో మహిళలకు 1/3 ఇస్తారు, ఎస్టీ వర్గాల్లో మహిళలకు 1/3 ఇస్తారు. దీనికి దేని జనాభా లెక్కల ఆధారంగా పరిగణలోకి తీసుకుంటా అంటారు? ఇంతకు ముందు చట్టంలో 2026 జనాభా లెక్కల ఆధారంగా ఉంది. దాన్ని ఇప్పుడు చట్ట సవరణ చేసి, ఎందుకంటే ఇది రాజ్యాంగ సవరణ, ఈ రాజ్యాంగ సవరణకు 2/3 మెజార్టీ అవసరం అవుతుంది. లోక్సభలో 2/3 మెజార్టీ, రాజ్యసభలో 2/3 మెజార్టీ. సో ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో 2/3 మెజార్టీ కావాలి. ఏమని చట్ట సవరణ చేస్తున్నారు? 2026 జనాభా లెక్కల ఆధారంగా కాదు, 2011 జనాభా లెక్కల ఆధారంగా దీన్ని చేస్తాము అని చెప్తున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పెంచట్లేదు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య పెంచినా, 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పెంచినా దక్షిణాదికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1971 జనాభా లెక్కల ప్రకారమే ప్రతి రాష్ట్రానికి అడిషనల్ గా 50 సీట్లు ఇస్తుంది, 50% పెంచుతుంది. సో ఇప్పుడు న్యాచురల్ గా ఇంతకుముందు జరిగిన సీట్ల పెంపు సంఖ్య అంతా కూడా అప్పటి జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. సో ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తుంది కేవలం మహిళా సీట్ల సంఖ్యలు. ఎక్కువ పర్సంటేజ్ పాపులేషన్ మహిళలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సీట్లు ఇస్తారు. ఎక్కడ ఎస్సీ ఎస్టీ సీట్లు జనాభా 2011 జనాభా ఆధారంగా ఉంటే కేవలం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాన్ని ఐడెంటిఫై చేసేందుకు, మహిళా రిజర్వేషన్ ఐడెంటిఫై చేసేందుకు మాత్రమే 2011 జనాభా లెక్కలు యూజ్ చేస్తున్నారు. కానీ సీట్ల సంఖ్యను పెంచేందుకు 2011 జనాభా లెక్కను ఆధారంగా చేసుకోవట్లేదు. సో
సో యాజ్ లాంగ్ యాజ్ దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ సీట్ల సంఖ్య 24% ఉన్నంత కాలం దక్షిణాదికి ఎటువంటి అన్యాయం జరగదు. ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దక్షిణాదికి అన్యాయం అనేది, ఎందుకంటే ప్రధానమంత్రి కావాలంటే లోక్సభలో ఎన్ని సీట్లు రావాలి? 51% సీట్లు రావాలి, అంతేనా? ఇప్పుడు నిజానికి ఒకవేళ పాపులేషన్ ప్రకారం డిలిమిటేషన్ జరిగితే మనకు అన్యాయం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కోర్టు కూడా వెళ్ళొచ్చు, పాపులేషన్ ప్రకారం కదా సీట్ల సంఖ్య పెంచాల్సింది అని చెప్పి ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రము వెళ్ళొచ్చు కూడా సుప్రీంకోర్టు. ఎందుకంటే గతంలో సీట్ల సంఖ్య పెంచినప్పుడు ఎక్కడైనా సరే, గతంలో సీట్ల సంఖ్య డీలిమిటేషన్ చేసినప్పుడు, సీట్ల సంఖ్య పెంచినప్పుడు, పునర్విభజన చేసినప్పుడు కాదు, మళ్ళీ పునర్విభజన అంటే ఉన్న సీట్లను మార్చకుండా వాజ్పేయి హయాంలో 543 పార్లమెంట్ సీట్లు ఉంటే 543 చేశారు, ఒక్క సీటు కూడా పెంచలేదు. పెంచకుండా డీలిమిటేషన్ చేసినప్పుడు అతి రాష్ట్రానికి అన్నీ ఇచ్చారు. కానీ ఎప్పుడైతే 1971 జనాభా లెక్కల ఆధారంగా చివరిసారిగా చేసినప్పుడు అప్పటి జనాభా లెక్కల ఆధార ప్రకారం చేశారు. సో ఇప్పుడు ఎవరైనా ఉత్తరప్రదేశ్, బీహారు లేకపోతే జనాభా పెరిగిన రాష్ట్రాలు వెళ్ళి వాళ్ళు మాకు జనాభా లెక్కల ప్రకారం పెంచట్లేదు, అన్ని రాష్ట్రాలకి సమానంగా పెంచుతున్నారని వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉన్నాయి. మనం మన ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నాం, కానీ వాళ్ళ ఇప్పుడు నష్టం మాకు జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది కదా జనాభా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు మొన్న లాస్ట్ టైం వాజ్పేయి హయాంలో డీలిమిటేషన్ అయినప్పుడు మన రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకుందాం. తెలంగాణలో 107 సీట్లు ఉండే అసెంబ్లీ సీట్లు, 107 నుంచి 119 పెరిగాయి తెలంగాణలో. ఆంధ్ర రాయలసీమలో సీట్లు తగ్గాయి. ఎందుకు? ఆంధ్ర రాయలసీమ నుంచి ప్రజలు జనాభా మైగ్రేట్ అయి హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. తద్వారా హైదరాబాద్ లో సీట్లు పెరిగాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నిట్లో సీట్లు తగ్గాయి. ఈస్ట్ గోదావరిలో ఒకప్పుడు 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే, కానీ 19 నియోజకవర్గాలు అయినాయి. వెస్ట్ గోదావరిలో 19 ఉంటే 17 అయినాయి. ఈ విషయం చాలా మందికి. హైదరాబాద్ లో 12 సీట్లు తగ్గాయి. ఎందుకు? హైదరాబాద్ కి జనాభా వలస వచ్చింది. ఎప్పుడు అంటే ఇంటర్నల్ గా స్టేట్ లో అడ్జస్ట్మెంట్ అయినాయి. సో తెలంగాణలో 107 అసెంబ్లీ సీట్ల నుంచి 119 పెరిగింది. ఆంధ్ర రాయలసీమలో తగ్గింది. అప్పటికి ఉమ్మడి రాష్ట్రం ఉంది. సో జనాభా ఎక్కడెక్కున్న చోట అటు డీలిమిటేషన్ జరిగినప్పుడు జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పెడుతుంది. ఇప్పుడు 182 అసెంబ్లీ సీట్లు చేస్తున్నారు కదా మన దగ్గర తెలంగాణలో, లేదా ఆంధ్రప్రదేశ్ లో 175 నుంచి సీట్లు పెరుగుతున్నాయి కదా. ఎక్కడ ఎక్కువ జనాభా ఉంటుందో అక్కడే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చలు ఈ జిల్లాల్లోనే ఇప్పుడు అసెంబ్లీ సీట్లు ఎక్కువ పెరుగుతాయి రూరల్ నియోజకవర్గాల కంటే కూడా. సో ఇదే బేసిస్ లో రేపు ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, ఆ రాష్ట్రాల వాళ్ళు లేకపోతే ఎవరైనా వెళ్ళొచ్చు. పాపులేషన్ ప్రకారం చేయట్లేదు, అన్ని రాష్ట్రాలకి సమానంగా ఇస్తున్నారని కూడా వెళ్ళొచ్చు ఆర్గ్యుమెంట్. అయితే దక్షిణాది రాష్ట్రాలు ఏం చెప్తాయంటే మేము పాపులేషన్ కంట్రోల్ చేస్తాం, మమ్మల్ని శిక్షించొద్దు అని. సో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అన్న వాదనతో నేను ఏకీభవించాను. అది మిగతా వాళ్ళ అభిప్రాయం కావచ్చు. 24% దక్షిణాది రాష్ట్రాల శాతం ఉన్నప్పుడు 24% ఇప్పుడు సేమ్ అదే ఉన్నప్పుడు మనకు అన్యాయం ఎట్లా అవుతుంది? ఇన్ఫాక్ట్ నార్త్ స్టేట్స్ మాకు అన్యాయం అని చెప్పి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది దక్షిణాది ఉత్తరాది డివైడ్ చేయడానికి ప్రయత్నం తప్ప ఇంకా వేరే ప్రయత్నం ఎట్లా అవుతుంది? ప్రధానమంత్రిని ఎన్నుకోవడం ఎన్ని సీట్లు అనుకోండి, 1000 సీట్లైనా అనుకోండి, 1000 సీట్లు అయితే ప్రధానమంత్రి 501 సీట్లు రావాలి. ఇప్పుడు 272 సీట్లతో ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నాం 543 వచ్చినప్పుడు. రేపు 850 సీట్లు అయినప్పుడు ప్రధానమంత్రి ఎన్నుకోవడం ఎంతతో ఎన్నుకుంటారు? 425 సీట్లు కావాలి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల రేషియో ఏమన్నా మారుతుందా? 24% ఉంటుంది కదా, 50% సీట్ల రేషియో మారట్లేదు కదా. సో ఇంతకుముందు సౌతర్న్ స్టేట్స్ 24% ఉన్నప్పుడు, ఇప్పుడు 24% ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల రిప్రజెంటేషన్ మారట్లేదు. జనాభా పెరిగినా ఉత్తరాది రాష్ట్రాలకి సీట్లు ఎక్కువ పెరగట్లేదు, వాళ్ళ శాతం అంతే ఉంటుంది. ఇక్కడ మనం ఈ విషయం గమనించాలి ఒకటి. రెండవది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్రకారం, అంటే ఏ రాష్ట్రాన్ని ఎక్కువ దేశానికి కంట్రిబ్యూట్ చేస్తుందో, ఏ రాష్ట్రానికి జీడిపి ఎక్కువ ఉంటుందో, అంటే రాష్ట్ర జీడిపిని GSDP అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. దాని ప్రకారం పెంచాలి రాష్ట్రాల సీట్లు ప్లస్ జనాభా లెక్కలు కూడా ఆధారంగా చేసుకోవాలి. 50% అది, 50% ఇది అంటారు. అట్లా అయితే ఏ రాష్ట్రం ఎక్కువ పెరుగుతుంది తెలుసా?
తెలంగాణది కాదు, మహారాష్ట్రది ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే దేశ ఆదాయంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైకి చాలా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళని గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ పెరుగుతుంది, హర్యానాకి ఎక్కువ పెరుగుతుంది, తమిళనాడుకి ఎక్కువ పెరుగుతుంది, ఆ తర్వాత తెలంగాణ కూడా పెరుగుతుంది కావచ్చు. కానీ ఇదే ఆర్గ్యుమెంట్, నాకు పైసలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఎక్కువ సీట్లు పెంచాలి అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాడికి ఎక్కువ వాటా రావాలి అంటే, డబ్బులు ఎక్కువ ఉన్న మేము డబ్బులు దేశానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాం, మాకు ఫండ్స్ మాకు ఇవ్వండి, మాకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయండి అంటే అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్? అంటే మన సీట్లు ఎక్కువ ఇవ్వండి అన్న కరెక్ట్ ఆర్గ్యుమెంట్? డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం, మాకు మళ్ళీ తిరిగి ఇవ్వండి అనొచ్చు. కానీ సీట్లు ఎక్కువ ఉందంటే డబ్బు ఉన్నవాడికి ఇప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తున్నా, నాకు ఒక్కోటి బదులు 2 ఓట్లు ఇవ్వాలి, 50,000 సంపాదిస్తున్న వాడికి ఒకటే ఓటు ఇవ్వాలి అన్నది కరెక్ట్ ఆర్గ్యుమెంటా? అంటే పేదలకి తక్కువ ఓట్లు అన్నట్ట? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి. అంటే నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు మరి అలాంటి హైదరాబాద్, రంగారెడ్డి మొత్తం డబ్బులు సంపాదిస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలు సంపాదిస్తలేవు. అక్కడ వాళ్ళకి తక్కువ ఓటు హక్కు ఉండాలా? భారత రాజ్యాంగంలో ఏం చెప్పారు? ఓటు హక్కు పేదైనా ధనికైనా ₹1,00,00,000 సంపాదించిన, 100 కోట్లు సంపాదించిన ముఖేష్ అంబానీకి ఒకటే ఓటు ఉంటుంది, అడు పేద వాళ్ళకు కూడా ఒకటే ఓటు హక్కు ఉంటుంది. అంటే రాజు పేద డబ్బులు తేడా ఉండదు. ఇప్పుడు ఒక రాష్ట్రం డబ్బులు ఎక్కువ, జిఎస్డిపి ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అన్నది అది జనాభా రేషియో ప్రకారం ఇస్తూ సీట్లు పెంచారు, లేదా ఇప్పుడు ఉన్నదాన్ని పెంచమంటారు అంతే తప్ప జిఎస్డిపి ప్రకారం రాష్ట్రాల సీట్లు నిర్వహిస్తే మనమేం బాగుపడం. మనకంటే ఎక్కువ బాగుపడేది మహారాష్ట్ర, మనకంటే ఎన్నో రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే మహారాష్ట్ర జిఎస్టి కలెక్షన్ 1,13,000 కోట్లు, 1,13,000 కోట్లు మహారాష్ట్ర జిఎస్టి కలెక్షన్ ఈ సంవత్సరం. మన జిఎస్టి కలెక్షన్ 35,000. అంటే ఇప్పుడు మహారాష్ట్రకు 48 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. ఓకే, మనకు తెలంగాణకు 17 ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం మనకు దాదాపు వాళ్ళు 3.5 రేట్లు అంటే 4 రేట్లు అంటే 17 నాళ్ళ దాదాపు 68 సీట్లు అవుతాయి మహారాష్ట్రది. మనం 48 ఉంటే వాళ్ళు 68 సీట్లు అవుతాయి, మనకు 4 రేట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. సో ఈ జిఎస్డిపి క్రైటీరియా ఆధారంగా తీసుకుంటే ఎక్కువ సీట్లు పెరిగేది మహారాష్ట్ర, అంటే పాపులేషన్ కంటే ఎక్కువ గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఇంకా రిచ్ స్టేట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, నోయిడా రావడం వల్ల వాళ్ళకు ఢిల్లీ, ఇటువంటి రాష్ట్రాలే పెరుగుతాయి. తర్వాత రెండోది, ఇది బేసిస్ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఇప్పుడు రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ జరుగుతున్నాయి జిహెచ్ఎంసీలో కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ 6 నెలలు జరగబోతున్నాయి. రేపు బీజేపీ వచ్చి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఓల్డ్ సిటీ వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదు, ఓల్డ్ సిటీ నుంచి రెవెన్యూ రావట్లేదు. వాస్తవే కదా. గ్రేటర్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో రెవెన్యూ ఎక్కువ రాదు. ఎక్కడ రెవెన్యూ ఎక్కువ వస్తుంది? హైటెక్ సిటీలో, షేర్లింగపల్లిలో రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అవునా? హైటెక్ సిటీ నుంచి కదా రెవెన్యూ ఎక్కువ వచ్చేది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కదా డబ్బులు ఎక్కువ వచ్చేవి ట్యాక్స్ కలెక్షన్. మరి జూబ్లీ హిల్స్ కి ఎక్కువ సీట్లు ఇచ్చి ఓల్డ్ సిటీలో తక్కువ సీట్లు అంటే ఊరుకుంటారా? అంటే ఇప్పుడు ఏ ఆధారంగా ఇచ్చారు? జనాభా లెక్కల ఆధారంగానే కదా జిహెచ్ఎంసీ సీట్ల డివిజన్ అయినా. సో ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు జిఎస్డిపి ప్రకారం, అంటే ఎవరు ఎక్కువ ఆదాయం ఎక్కువ ఉంటే అంటే గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ ప్రకారం డివైడ్ చేయాలి? ఓల్డ్ సిటీ నుంచి తక్కువ పనులు వస్తున్నాయి కాబట్టి ఓల్డ్ సిటీకి తక్కువ సీట్లు ఇచ్చి న్యూ సిటీలో ఇంకా హైటెక్ సిటీకి, జూబ్లీ హిల్స్ కు, బంజారా హిల్స్ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. జనాభా ప్రకారం ఏమంటారు? ఇన్ఫాక్ట్ జనాభా ప్రకారం కూడా లేదు. జనాభా తక్కువ ఉన్నా ఓల్డ్ సిటీలో ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ అండర్స్ట్ రావద్దని. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. 9,000 సీట్లకు 10,000 సీట్లకు వేరే దగ్గర ఇచ్చి జనాభాకు తక్కువ ఇచ్చి ఓల్డ్ సిటీలో 9,000 10,000 సీట్లకు ఒక డివిజన్ చేసి 50,000 సీట్లకు న్యూ సిటీలో డివిజన్ చేశారని చెప్పారు. సో మరి ఆ జిఎస్డిపి ప్రకారం, ఆదాయం ప్రకారం కనుక రేపు డీలిమిటేషన్ కనుక ఇంప్లిమెంట్ చేయాలంటే ఓల్డ్ సిటీకి తక్కువ సీట్లు వచ్చి న్యూ సిటీకి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలంటే అది కరెక్టా? లేదా హైదరాబాద్, రంగారెడ్డికి మొత్తం సీట్లు వస్తాయి, ఇక ములుగు జిల్లాకి ఏం రావు. పాపం సీతక్కకు సీటు ఉంటుందో ఉండదు. అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఆ విధంగా చేస్తే ఆదిలాబాద్కు, ఆసిఫాబాద్కు వస్తాయా? ఎవరు ఎక్కువ సంపాదిస్తే జిఎస్డిపి ప్రకారం రాష్ట్రాలంటే ఆ లాజిక్
సో ఆలోచించాలి, వైజ్ గా ఆలోచించాలి. దక్షిణాది ఉత్తరాది ఇవన్నీ నినాదాలు చాలా బాగుంటాయి చెప్పడం చాలా బాగుంటాయి. దక్షిణాది ఉత్తరాది అంటే ఇవ్వ అధికారంలో లేని వాళ్ళు చాలా చెప్తారు. నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పాపులేషన్ ప్రకారం చేయకుండా, ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం చేయకుండా ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు అన్యాయం చేశారని కోర్టుకు పోవచ్చు. ఇంకా 24% సౌత్ సదర్న్ స్టేట్స్ ఉన్నప్పుడు అంటే ఏదో ఒక డిమాండ్ తీసుకోవడానికి ఉత్తరాది దక్షిణాది ఇవన్నీ చెప్పడానికి కానీ 24% దాటనప్పుడు ప్రధానమంత్రిని ఎన్నుకోవడం 50% మించి ఓట్లైనప్పుడు ఎట్లా నష్టపోతుంది దక్షిణాది రాష్ట్రాలకు? ఓకే, సో ఈ బేసిస్ మీద ఇది నా వ్యక్తిగత ఒపీనియన్, మిగతా వాళ్ళ పార్టీల ఒపీనియన్ వేరే విధంగా ఉండొచ్చు. బట్ రేపు నార్త్ ఇండియన్ స్టేట్స్ కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఇంతకు ముందు జరిగిన నియోజకవర్గాల పెంపు అంతా కూడా నియోజకవర్గాల పాపులేషన్ ఆధారంగా జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం పాపులేషన్ ఆధారంగా కాకుండా అందరికి 50% చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు మేలు చేస్తుంది, ఉత్తరాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. ఓకే, పాపారావు గారు వెళ్ళిపోతారట, ఆయన ఒపీనియన్ ఒకసారి తీసుకుందాం. ఎస్ పాపారావు గారు. అన్మ్యూట్ చేసుకోండి పాపారావు గారు, మీ వాయిస్ రావట్లేదు. మ్యూట్ లో ఉన్నారు పాపారావు గారు. వేరే పని కమిట్మెంట్ ఉండటం వల్ల 8కి వెళ్ళిపోతానని ఏమనుకోకండి, మాట్లాడి వెళ్తాను. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే దానిపై మీ అభిప్రాయం? భరత్ గారితో నాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ దేమ్. ఒకటి ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది, మన మామూలు భరత్ ఆయన చెబుతుంది ఏంటంటే డేటా గురించి చెప్తున్నారు. 24% ఉంటాయి అనేది కాదు అది. ఎందుకంటే హిందూ ఇవాళ ఫస్ట్ పేజ్ ఇవాటిది, అది హిందూ ఇవాళ ఫస్ట్ పేజ్ చూడమనండి. సార్ చూసే ఉంటారు కానీ గమనించి ఉంటారు. దానిలో ఫస్ట్ పేజీలో 543 సీట్లు ఇప్పుడు ఉన్నాయి. దాని ప్రకారంగా సౌత్ కున్న పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఏంటంటే 543 సీట్లలో సౌత్ కున్న పర్సెంటేజ్ ఎంత అంటే 24.3% సీట్లు 543లో సౌత్ ఇండియాకు ఉన్నాయి. అది రేపు పొద్దున 850 సీట్లు కనుక అయ్యేటట్లయితే పొటెన్షియల్ గా 20.7% మన సీట్ల పర్సెంటేజ్ తగ్గిపోద్ది. సుమారుగా 3.6% మన సీట్ల పర్సెంటేజ్ తగ్గుద్ది. సౌత్ ఇండియా సీట్ల పర్సెంటేజ్ ఎంత ఉందో అది 3.6% తగ్గిపోద్ది. ఇది టేబుల్ ఇచ్చాడు ఫస్ట్ పేజీలోని హిందూలో. అదే నార్త్ ఇండియా సీట్లు అయితే కనుక ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళకి 543 టోటల్ సీట్లలో వాళ్ళకి 38.1 సీట్లు ఉన్నాయి. అవి రేపు పొద్దున 850 సీట్లు అయినప్పుడు 43.1% పెరుగుతాయి. కాబట్టి పర్సెంటేజ్ వైజ్ కూడా రేపు పొద్దున నార్త్ ఇండియా వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రధానమంత్రి ఎన్నిక ఈ ఎన్నిక మాత్రమే కాదు, ఇతరత్ర చాలా బిల్లులు పాస్ చేసుకోవడంలో అనేక విషయాల్లో మనకు అన్యాయం జరగటం అనేది 100% నిజం. ఎందుకంటే ఆల్రెడీ మనకు చాలా ఉన్నది. సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి ఎప్పుడో కాక పివి నరసింహరావు ఒక ఆయన అయ్యాడు. దేవగౌడ అయితే ఆయన అయితే ఎక్కువ కాలం లేకుండానే ఆయన్ని పంపించేశారు. సరే ఏదేమైనా కానీ ఈ కంప్లైంట్ అయితే ఎప్పటి నుంచో మనకు గ్రౌండ్ ఉంది, కానీ మనం దాన్ని ఎప్పుడు బియాండ్ ద లిమిట్ మనం దాన్ని స్ట్రెచ్ చేయాల. ఈసారి ఇంతగా దీన్ని మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే సౌత్ ఇండియాకి కొంత అన్యాయం జరుగుతున్న ఫీలింగ్ ఉన్నా మనం ఎప్పుడు దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో మీరు కొన్ని విషయాల్లో పదే రాష్ట్ర ప్రభుత్వాలు మేము కేంద్ర ప్రభుత్వానికి రూపాయి కడితే మాకు ఇంతే వస్తుంది, మేము కట్టిన దానికంటే మాకు తక్కువ వస్తుంది, దేశ జీడిపికి మేము కంట్రిబ్యూట్ చేస్తుంది ఎక్కువ, ఇట్లాంటి పదే వినపడుతున్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి నిరసనలు, మేము ఇచ్చిన దానికంటే మాకు వస్తుంది తక్కువ అనేది ఆర్థిక పరమైన అంశాల్లో ఫెడరలిజం గురించినటువంటి అభ్యంతరాలు చాలా వస్తున్నాయి. కానీ రెండో పక్కన ఇవాళ రాజకీయ పరమైన అంశంలో కూడా అభ్యంతరాలు ఈ డీలిమిటేషన్ వల్ల వస్తాయి. కాబట్టి గల్ఫ్ అనేది గ్యాప్ అనేది పెరుగుద్ది సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి. ఇది మంచిది కాదు. రెండో పక్కన మీరు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఇది కనుక నిజంగా ఇది కనుక జెన్యూన్ మంచిదే కనుక అయ్యేటట్లయితే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎప్పుడు 42వ అమెండ్మెంట్ 42 ఒక్క నిమిషం 42 అమెండ్మెంట్ 1976లో 42nd అమెండ్మెంట్ చేసినప్పుడు సీట్లు అలాగే యథాతథంగా ఫ్రీజ్ చేసి కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే రాష్ట్రాల మధ్య సీట్లు పెరగడం ద్వారా విభేదాలు రాకూడదు అనేది. దానికంటే ముఖ్యంగా 2001లో 76 అంటే కుటుంబ నియంత్రణ మొదలై 5-6 ఏళ్ళే. కానీ ఇప్పుడు ఈ రోజు 2001లో జరిగిన 84వ అమెండ్మెంట్ లో కూడా మళ్ళీ 42వ అమెండ్మెంట్ లో 76లో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో సీట్లని పెంచకూడదు. ఎప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో సీట్లని ఇంకా పెంచకూడదు. ఇప్పుడు 2026 దాకా ఈ డీలిమిటేషన్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే
ఇట్లా గనక జరిగేటట్లయితే కొన్ని రాష్ట్రాలు ఏదైతే జనాభా నియంత్రణని బాగా పాటించినాయో అవి నష్టపోతాయనే కారణం చేత రాజ్యాంగం తాలూకు 84వ అమెండ్మెంట్ చేసుకున్నప్పుడు 2001 సంవత్సరంలో సీట్లు పెంచకూడదు, ఇప్పుడు 2026 దాకా నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా చదువుకోండి, రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్టికల్ 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చదువుకుంటే నెట్ లో కారణం దొరుకుతుంది ఇది. అందుకని ఆ రోజు కూడా మనకు అన్యాయం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాలకు అనే కారణంతో, విభేదాలు వస్తాయనే కారణంతోనే దాన్ని ఆ రోజు చేయకుండా వాయిదా వేశారు. కానీ ఈ రోజు 2026 ఏదైతే వాళ్ళు డెడ్ లైన్ పెట్టారో ఆ తర్వాత నిర్ణయం తీసుకోలేదని 2026 దాకా రావటం వెనక కూడా చూడండి మీరు కారణం. 31 దాకా అవకాశం లేదు. యాక్చువల్ గా 2026 సెన్సస్ తర్వాత, అంటే ఆ సెన్సస్ తర్వాత జరిగే సెన్సస్ లో 2026 తర్వాత జరిగే సెన్సస్ ప్రకారం జరగాలని పెట్టారు. అంటే 2026 తర్వాత మామూలుగా సెన్సస్ ఎప్పుడు జరగాలి? 2031లో జరగాలి. ఎందుకంటే 2021లో సెన్సస్ జరిగి ఉండాలి. కానీ 2021లో కోవిడ్ అని వాయిదా వేశారు. కోవిడ్ అని వాయిదా వేసిన తర్వాత కోవిడ్ అయిపోయింది, 22, 23కి అయిపోయింది. కానీ ఆ తర్వాత కూడా రకరకాల కారణాలు చెబుతాయి, సరైన కారణం చెప్పకుండా వాయిదా వేసి 26 దాకా వాయిదా వేసి 26లోనే చేస్తున్నారు. దీని వెనక కారణాలు ఏంటి? 26 తర్వాత జరిగే సెన్సస్ అన్న తర్వాత 26లోనే మళ్ళీ సెన్సస్ కి 21 జరగాల్సిన సెన్సస్ 26 దాకా వాయిదా పడటం ఏంటి? ఇప్పుడు సెన్సస్ జరగటం ఏంటి? సరే తర్వాత ఇప్పుడు సరే ఈ సెన్సస్ ని కూడా బేసిక్ గా వాడుకోవట్ల వాళ్ళు. ఈ సెన్సస్ ప్రకారం సీట్ల డీలిమిటేషన్ పెట్టాల. వీళ్ళు పెడతాం దేని ప్రకారం? 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకు పెడుతున్నారు? 2026లో కనుక సెన్సస్ ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ లెక్క మీద లెక్కలు వేసుకొని డీలిమిటేషన్ చేయడానికి ఇంకా 2-3 ఏళ్ళు అయితే తక్కువ పడుతుంది ఈ లెక్కలు వేయడానికి. కాబట్టి హడావిడి కావాలంటే 2011 సెన్సస్ తీసుకోవాలి. సో ఇది కారణం, ఇన్ని ఉన్నాయి. తర్వాత చూడండి ఇవాళ చేసిన 131st అమెండ్మెంట్ ఏదైతే అంటున్నారో వీళ్ళు, దానిలో 1971లో ఈ డీలిమిటేషన్ అప్పుడు ఏం తీసుకున్నారు వాళ్ళు నిర్ణయం? ఈ సెన్సస్ అంటే ఏంటంటే వాళ్ళు తీసుకున్న పాపులేషన్ అనేది, పాపులేషన్ అనే మాట దేని ప్రకారం తీసుకున్నారు? 1971 సెన్సస్ అంటే పాపులేషన్ అని తీసుకున్నారు. పాపులేషన్ ని 1971 సెన్సస్ ని ఒకటిగా చూపించి రాజ్యాంగంలో పెట్టారు. ఈ రోజు ఏం చేసింది గవర్నమెంట్? ఏం చేయబోతుంది? పాపులేషన్ అనే మాటని సెన్సస్ తో లింక్ తీసేసి పార్లమెంటు ఏ సెన్సస్ అయితే నిర్ణయిస్తుందో ఆ సెన్సస్ ప్రకారం చెబుతుంది. ఆ రోజే 1971 సెన్సస్ అని ఫిక్స్డ్ గా పెట్టి పాపులేషన్ ఆ బేసిస్ అని చెప్పారు. ఈ రోజు అలా కాదంట. వీళ్ళు ఏది పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీతో ఏది నిర్ణయించి జనాభా అని చెబుతారో అదే జనాభా డీలిమిటేషన్ ప్రాతిపదిక. 2001 11 అంటే 11, 2026 అంటే 26, లేదు 31 అంటే వీళ్ళు ఇష్టం అది. అంటే రాజ్యాంగబద్ధంగా 1971 సెన్సస్ అనేది ఆ రోజు రాజ్యాంగంలో పెట్టారు. పాపులేషన్ అంటే అర్థం అయ్యేది ఆ పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ అని. ఈ రోజు రాజ్యాంగం నుంచి దాన్ని తీసేశారు. ఇన్ని రకాల పార్టీలు ఎందుకు కొడుతున్నారు? అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటి, ఈ రోజు ఖచ్చితంగా సౌత్ ఇండియా దీన్ని ప్రొటెస్ట్ చేయడం తప్పు కాదు. పైగా జిఎస్డిపి అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనతో నాకు రకరకాల రాజకీయ అభ్యంతరాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి గారితో. ఆయన మాట్లాడిన దానిలో తప్పే ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది? ఫైనాన్స్ కమిషన్ నిన్నంతా ఫైనాన్స్ కమిషన్ 16వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు చాలా మంది పోయి అన్ని రాష్ట్రాలు, సౌత్ ఇండియా రాష్ట్రాలన్నీ పోయి అప్పీల్ చేసుకున్నాయి. మా జనాభా తగ్గింది, ఫ్యామిలీ ప్లానింగ్ బాగా పాటించి దానివల్ల మాకు వచ్చే నిధులు తగ్గిపోతున్నాయి, ఆ వెయిటేజ్ ఇస్తున్న జనాభాకి ఎక్కువ మీరు వెయిటేజ్ ఇవ్వడం వల్ల మాకు వచ్చే నిధులు తగ్గుతున్నాయి, మా జనాభా తగ్గి, కాబట్టి వెయిటేజ్ జిఎస్టీపీకి కూడా ఇవ్వండి, మా అభివృద్ధికి కూడా వెయిటేజ్ ఇవ్వండి అని అడిగింది. మా అభివృద్ధి కూడా ఇవ్వని అడిగింది, తప్పే ఉంది అడిగింది. దాన్ని వెయిటేజ్ ఇచ్చింది కూడా 16th ఫైనాన్స్ కమిషన్. మరి అట్లాంటప్పుడు అది ఆర్థిక అంశాల్లో మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి జిఎస్డిపికి వెయిటేజ్ ఇవ్వండి అన్నారు. ఇవాళ రాజకీయ అంశాల్లో డీలిమిటేషన్ వల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రాజకీయ అంశాల్లో కూడా ఒక ప్రాతిపదిక తీసుకోండి జిఎస్డిపి ముందుకు తెచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అది కాకపోతే ఇంకో ప్రాతిపదిక దక్షిణాదికి అన్యాయం జరగకూడదు. తప్పేం లేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో. జిఎస్డిపి అనేది ఆయన ప్రతిపాదన, తప్పే ఉంది. ఆయన మంచి ప్రతిపాదనే తెచ్చారు, కాంక్రీట్ గా కనపడే ప్రతిపాదన. వెయిటేజ్ ఇవ్వండి దానికి. 50% సీట్లు మీరు జిఎస్డిపి ప్రకారం పంచండి. 136 సీట్లు పెరుగుతాయి, 250 సీట్లు పెరుగుతాయి, 252 పెరిగే సీట్లలో 50% జిఎస్డిపి ప్రకారం పంచండి, 50% మీ ప్రోరైటా ప్రకారం పంచుకోండి. దిస్ ఈస్ గుడ్. లేదు ఇదే కాదు, ఇది ప్రాక్టికల్ కాదంటారు, ఏదో ఇంకో మెథడ్ ఫాలో అవ్వండి. కానీ ఈ పద్ధతిలో ఇలాగే పోయేటట్లయితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. రైట్, ఓకే, థ్యాంక్ యూ పాపారావు గారు. రైట్, చరణ్ కౌశిక్ గారు. సార్, ఇది డీలిమిటేషన్ విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లును ఒకేసారి పెట్టి దేశ ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, అసలు మహిళా బిల్లుకే వ్యతిరేకమనే ముద్రేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి
మహిళా బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2014 ముందే రాజ్యసభలో మహిళా బిల్లును తీసుకొచ్చి 33% రిజర్వేషన్ ఆనాడే రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. అది శాశ్వత సభ కాబట్టి రాజ్యసభలో మళ్ళీ పాస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా మనమే చర్చించుకున్నాం. తర్వాత లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. అది 28 తర్వాత అమల్లోకి వస్తుందని చెప్పారు. కానీ 24 ముందే అమలు చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. దాని ద్వారా అసెంబ్లీలో కావచ్చు లోక్సభలో మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్తే ఆనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు అడావిడిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకున్న ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి మహిళా బిల్లు వేరుగా డీలిమిటేషన్ బిల్లుగా వేరుగా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే భాగం 2026 అదే కాక జనగణన కూడా జరుగుతూ ఉంది కాబట్టి జనగణన కూడా పూర్తి అవుతుంది కాబట్టి 2011 కాకుండా 2026 ప్రకారం అదేవిధంగా ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు డీలిమిటేషన్ చేయండి, అప్పుడు ప్రత్యేక చర్చ పెడితే దానిలో సలహా సూచనలు ఇస్తాం. అదే కాకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కోరితే దానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు హడావిడిగా 16, 17, 18 తారీఖులో పార్లమెంట్ సమావేశాలు పెట్టబోతా ఉన్నారు. దీనిలో ప్రధానంగా సౌత్ ఇండియాకు సంబంధించి సీట్లు తగ్గుతూ ఉన్నాయి. పర్సంటేజ్ రూపంలో ఇప్పుడు చెప్తా ఉన్నారు తమిళనాడులో 39 ఉన్నాయి, 58 అయితే అని చెప్తా ఉన్నారు. కానీ అది వాస్తవ రూపానికి వస్తే 46కి మాత్రమే అవుతుందని చెప్పేసి ఈరోజు హిందూ పత్రిక కావచ్చు, చిదంబరం లాంటి వాళ్ళు కావచ్చు, అభిషేక్ మను సింగ్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. యూపీ సంబంధించి ఇప్పుడు 80 ఉన్నాయి, 40 పెరుగుతాయి అంటున్నారు. 120 అని చెప్తా ఉన్నారు కాబట్టి అది ఇంకా 140 అవుతుంది, ఇంకా 20 సీట్లు పెరుగుతాయని చెప్పేసి వస్తూ ఉంది. అదే కాకుండా లోక్సభలో ఇప్పుడు సౌత్ ఇండియా పాత్ర 24.3% ఉంది. అది డీలిమిటేషన్ తర్వాత 20.7% తగ్గే అవకాశం ఉంది. అదే కాకుండా 1973 తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 43 ఉంటే 42 పార్లమెంట్లు అయినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మన జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అడావిన డీలిమిటేషన్ చేసి అక్కడ స్థానాలు కూడా పెంచుకున్నారు. ఇప్పుడు అస్సాం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అస్సాంలో ముస్లింల ప్రాతినిధ్యం 30 నియోజకవర్గాలు ఉంటుంది కాబట్టి ఆ పర్సనేజ్ తక్కువ చేసి 10 నియోజకవర్గాలు పరిమితి చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ బౌండరీలు మార్చి అదేవిధంగా డీలిమిటేషన్ చేసిరు. దాని ద్వారా రాజకీయం పొందే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా వాస్తవానికి దగ్గరగా ఉండాలి, నార్త్ సౌత్ అనే చెప్పి విఘాతం కలగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ దీన్ని అవసరమైతే పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే హైబ్రిడ్ విధానం జిహెచ్డిపి పెరిగే సీట్లలో 50% జిహెచ్డిపి ద్వారా 50% జనాభా ప్రాతిపదికన లేకపోతే మరొక 20 సంవత్సరాల వరకు పోస్ట్ పోన్ చేసినట్లయితే ఈ సమస్య పరిష్కారం లభిస్తే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదే కాకుండా ఎంపీ సీట్ల సంఖ్య జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఎంపీలు అనే వాళ్ళు దేశం కోసం చట్టం చేయడం, జాతీయ విధానాలను రూపొందించడం, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రయోజనాలు కాపాడడం ఎంపీ విధి. కాబట్టి వారు సీట్లు పెంచకుండా ఎమ్మెల్యే స్థానాలు పెంచినట్లయితే స్థానిక మౌలిక సదుపాయాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలు వంటివి కావచ్చు నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎమ్మెల్యే పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో స్థానిక అభివృద్ధి వేగవంతం కావాలంటే ఎంపీల కంటే ఎమ్మెల్యే సీటు పెరిగితే బాగుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది. కాబట్టి ఇప్పటివరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం అని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూనే డీలిమిటేషన్ అంశాన్ని కొంత అది వేరే వేదికల్లో కావచ్చు, ఇంకా టైం కొంత ఉంది కాబట్టి ఆ టైంలో దాని మీద విషయంలో ప్రత్యేక చర్చ పెట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దేశంలో సౌత్ నార్త్ అనే పంచాయతీ లేకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఓకే, యా శరత్ గారు నమస్తే. నమస్కారం అండి. ఈ రోజు ఆ బిల్లులో మౌలిక స్వభావం చూస్తున్నాను మేడం. తర్వాత జనరల్ గా మనం ఒక వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఏ రూలింగ్ పార్టీ అయినా పొలిటికల్ మైలేజ్ తీసుకుంటది. పొలిటికల్ మైలేజ్ తీసుకొని రాజకీయ పార్టీని నేనైతే ఇంతవరకు భారతదేశ చరిత్రలో చూడలే. మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూపెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి బై ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ దళిత బంధు అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసినాడు, చేసి ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. కాంగ్రెస్ కూడా గతంలో ఇట్లనే చేసింది. కాబట్టి రాజకీయ పార్టీలు అన్నప్పుడు అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పొలిటికల్ డాక్యుమెంట్. బేసికలీ ఫండమెంటల్లీ వీ షుడ్ అడ్మిట్ దట్ ది కాన్స్టిట్యూషన్ ని సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసిన దాని ప్రకారంగా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డాక్యుమెంట్. ఎవ్రీథింగ్ ఎంటైర్ థింగ్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, పార్లమెంట్ ఎట్లా కన్స్టిట్యూట్, అసెంబ్లీ ఎట్లా కన్స్టిట్యూట్, గవర్నర్ ఎవరు, గవర్నర్ పదవులు, రాష్ట్రపతి పదవులు, వైస్ ప్రెసిడెంట్, ఇట్లా రకరకాల పొందుపాట్లున్న వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ గాట్. తర్వాత రెండోది ఒక్క చోట నేను చరణ్తో ఏకీభవించేందంటే హ్యావింగ్ స్టార్టెడ్ ది సెన్సెస్ ప్రాసెస్, తర్వాత ఇప్పుడు రీసర్వే ఇవన్నీ చేస్తాము అని ఒక పద్ధతి ప్రకారంగా మొదలెట్టిన తర్వాత ది వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ డీలిమిటేషన్ ఏంటి అంటే లేటెస్ట్ పాపులేషన్ ఫిగర్స్ బేసిస్ మీదనే జనరల్ గా డీలిమిటేషన్ అనేది జరగాల. ఎందుకంటే రిప్రజెంటేషన్ అనేది
ఒక ఆయా రాష్ట్రాల జనాభా పద్ధతిని బట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇన్ ది పీపుల్స్ హౌస్ అంటే లోక్సభలో ఆధారపడుతుంది కాబట్టి 2011 సెన్సెస్ ని ఈ రోజు వాడుకోవడం అంటే కొంత అన్సైంటిఫిక్ గా అసంబద్ధంగా ఉంటుంది అన్నమాట వాస్తవం. రెండోది, ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా కానీ ఐ వాస్ సర్చింగ్ రైట్ సిన్స్ మార్నింగ్, ఎక్కడ కూడా ఈ ఎకనామిక్ క్రైటీరియన్ తోని డీలిమిటేషన్ జరగలేదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ జరగలేదమ్మా. ఇది చాలా రాంగ్. నేను రేవంత్ రెడ్డి గారు చెప్పేదాన్ని ఎట్లా ప్రాక్టికల్ గా ఇప్పుడు ఏదో ఒక వేదిక మీద ఒక మైక్ పట్టుకొని ఇది అది అని డిమాండ్ చేస్తే అర్థం ఉంది, కానీ దానికి ప్రాక్టికల్ గా ఎట్లా షేప్ ఇస్తాడు? హౌ డస్ ఇట్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎకనామిక్ క్రైటీరియా విల్ ఎఫెక్ట్ ది వీకర్ సెక్షన్స్ అండ్ ది అండర్ డెవలప్డ్ ప్లేసెస్. అది చాలా లోపభూయిష్టమైంది. అది ఆ రకంగా ఒకవేళ ఆ ఎకనామిక్ క్రైటీరియా అంటే ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మిగతా ఇతరతర రిజర్వేషన్లలో కూడా ఎకనామిక్ క్రైటీరియా అని అంటే చాలా మంది ఉన్నత కులాలలో కూడా చాలా మంది బీద వాళ్ళు ఉంటారు. సో ఎకనామిక్ క్రైటీరియన్ అనేది ఒక పర్టికులర్ స్టేజ్ వరకే తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇన్ డీలిమిటేషన్ ఆస్పెక్ట్స్ లో ఎకనామిక్ క్రైటీరియన్ జిఎస్డిపి అనేది ఏ రకం కూడా ఆధారభూతం కాలేదు. ఇది కేవలం పొలిటికల్ డిమాండ్ మాత్రమే. పూర్తి స్థాయిలో జిఎస్డిపి మీద చెప్పట్లే కదా రేవంత్ రెడ్డి గారు. 50-50 ఫార్ములా అంటున్నారు. ఏవైతే సీట్లు పెంచుతున్నారో అందులో సగం సీట్లు ఇప్పుడు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు అలా ఇవ్వండి, మిగిలిన జిఎస్డిపి 7 రాష్ట్రాలు చెప్తున్నారు పేర్లు అయినా. ఒక్క నిమిషం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మాక్సిమం డీలిమిటేషన్ ఎక్సర్సైజులు చేసిన పార్టీ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. 6 times చేసినారు. 7th time వాజ్పేయి టైంలో అది పోస్ట్ పోన్ అయింది. మరి వాళ్ళు ఇదే ఎకనామిక్ క్రైటీరియా, ఈ ఎకనామిక్స్, ఈ పావర్టీ, ఈ అండర్ డెవలప్మెంట్ అండ్ సమ్ డెవలప్మెంట్ బై సమ్ స్టేట్స్, అది ఎప్పటి నుంచో ఉంది. మరి అట్లా ఎందుకు తీసుకొని రాలేదు? అసలు ఇట్ గోస్ అగైన్స్ ది వెరీ కాన్సెప్ట్ ఆఫ్ డీలిమిటేషన్. ఇది పాపులేషన్ తోనే వాళ్ళ రెస్పెక్టివ్ రిప్రజెంటేషన్ ఇన్ ది పీపుల్స్ హౌస్ ఉంటది కాబట్టి డెఫినెట్ గా పాపులేషన్ మీద ఆధారపడక తప్పదు. ఎకనామిక్ డిస్పారిటీస్ ని రిమూవ్ చేయడానికి సర్కారీ కమిషన్ తర్వాత ఇతరులు రకరకాల ఫార్ములేషన్స్ చెప్పినారు. తర్వాత ఫైనాన్స్ కమిషన్ కూడా రకరకాల రికమెండేషన్ చేస్తుంటది. తర్వాత ఇంకొక మాట మిత్రమా, మనం మరోలా భావించొద్దు. ఏది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎకనామిక్ డిస్పారిటీస్ గురించి అన్ని రాష్ట్రాలు తమ పాత్ర గురించి నీతి ఆయోగ్ లో మాట్లాడాలి కదా. ఇంతకు ముందు ఎన్డీసీ అని ఉండేది, దాన్నే ఇప్పుడు మనం నీతి ఆయోగ్ అంటాం. నీతి ఆయోగ్ మీటింగ్ ను బైకాట్ చేసి వచ్చేసి బయట మొత్తుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటది? ప్రధానమంత్రి దగ్గరికి పోయినప్పుడు దక్షిణాది ముఖ్యంగా తెలంగాణకు ఇక్కడ అన్యాయం జరిగింది, ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలా అని గట్టిగా చెప్పిన సందర్భం ఏది? ఎప్పుడు అక్కడికి పోతే ఒక రకమైన యాటిట్యూడ్, హైదరాబాద్కి వస్తే ఒక రకమైన యాటిట్యూడ్. తర్వాత ఇప్పుడు అనవసరంగా ఈ సౌత్ నార్త్ డివైడ్ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. ఇది ఏ రకం కూడా కాదండి. ఏ దేశంలో కూడా సదరన్ స్టేట్స్, నార్దర్న్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్ అట్లా ఉంటది. దిక్కులను బట్టి ఆ రకంగా ఉంటది. దేశం అంతా ఒకటి అనే ఆ యునైటెడ్ ఫీలింగ్ కి రేవంత్ రెడ్డి సౌత్ ఫీలింగ్స్ అయినా. మోరోవర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సదరన్ స్టేట్స్ లో ఉందండి? ఉన్న చోట్ల కూడా డోలాయమాన పరిస్థితులలోనే ఉంది. కాబట్టి కాంగ్రెస్ అన్నెసెసరీ సౌత్ అనే టాపిక్ తీసుకొచ్చి కాంగ్రెస్ వాంట్స్ టు అప్రూట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది నార్దర్న్ ఇండియా. ఒకప్పుడు మొత్తము ఉత్తర భారతాన్ని శాసించినటువంటి పార్టీ ఈనాడు రాజకీయంగా ఇర్రెలవెంట్ గా తయారై పూర్తిగా చిన్న ఒక చెలిమలాగా తయారైంది. కాబట్టి నేషనల్ పర్స్పెక్టివ్ ఉండాలా. ఒక నేషనల్ పార్టీ మస్ట్ టాక్ ఇన్ నేషనల్ లాంగ్వేజ్. అంతేగాని ఈ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇట్లాంటి భాష అనేది ఈ భాష ఒక ముఖ్యమంత్రికి సరిపోదు అనేది నా భావన. అండ్ మోర్ ఓవర్ అతను ఏదో ఇప్పుడు ఇన్ దిస్ మీలి ఈ అల్లరిలో తన గొంతు వినరావాలా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్ప అతనికి ఆ అంశం మీద క్లారిటీ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో డిస్కస్ చేసినాడు? ఇప్పుడు చరణ్ కౌశిక్ అడిగినాడు ఏమని? అఖిలపక్షం మీటింగ్ అని. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నిసార్లు అఖిలపక్షం మీటింగ్లు పెట్టినాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మీరు యు మస్ట్ షో పాత్ కదా. ప్రతిపక్షాలతో కలిసి వాళ్లను కూడా భాగస్వాములు చేసుకోవాలా అభివృద్ధిలో అని అన్నప్పుడు
ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అఖిల పక్షాన్ని పిలుచుకున్నాడు, అఖిలపక్ష మీటింగ్లు పెట్టినాడు. అంత 42% రిజర్వేషన్ మీద అంత అల్లర్లు అరే రకాలుగా జరిగినప్పుడు, లేకపోతే రిజర్వేషన్ బీసీలకు సాధించాలన్నప్పుడు కూడా ఏకపక్షంగా కొన్ని బీసీ సంఘాలను చీల్చి వాళ్ళని తీసుకొని పోయి ఢిల్లీలో పోయి అల్లరి చేసినాడు. సో దిస్ డస్ నాట్ సూట్ టు ఏ పర్సన్ హూ హెస్ నెవర్ కన్సిడర్డ్ అపోజిషన్ పార్టీ యాజ్ ఎ పార్టీ ఎట్ ఆల్. ఇప్పటికి కూడా అసలు ఎక్కడన్నా ఫలానా అంశం మీద ఒక యూనిఫైడ్ డిస్కషన్ చేద్దాము అనేటువంటి యాటిట్యూడ్ ఎప్పుడు రేవంత్ రెడ్డి చూపట్లేదు. వన్ అప్మ్యాన్షిప్, అంటే నేనే సర్వము, నేనే ప్రధానము, నేను చెప్పినట్టే ఈ రాష్ట్రం నడవాలా అనే ధోరణితోనే పరిపాలన సాగింది ఇప్పటి వరకు. అంటే ఒక ఇండిపెండెంట్ గా మనం ఎగ్జామిన్ చేస్తే ఎక్కడ కూడా ప్రతిపక్షాన్ని ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఏ అంశంలో కూడా వ్యవహారం జరగలేదు. అంతేందుకండి ఇప్పుడు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ లో జరిగిన అవతవకలు అవి ఇవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు జిఎస్డిపి ఎందుకు ఇర్రెలవెంట్ అవుతుంది, తర్వాత ప్రతిపక్షాల ఐక్యత ఎందుకు సాధ్యం కాదు అని అంటే, ఇవాళ ప్రతిపక్షము అధికార పక్షం అనేది శత్రు వర్గాల్లా కొట్లాడుతున్నారు. గతంలో ఏదైతే ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడము, తర్వాత అధికార పక్షానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడము, ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడకపోవడం, ఇట్లాంటి హుందాతనం అనేది ఒకప్పుడు ఉండే. ఇప్పుడున్న మోడర్న్ పాలిటిక్స్ లలో కూడా అసలు శత్రువుల కంటే కఠినం. మాట్లాడిన ప్రతి అంశంలో ప్రతిపక్షాన్ని దునుమాడేటువంటి ఆలోచన అక్కడ ప్రధానమంత్రి మోడీ అవలంబిస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నాడు. ఈ రకంగా యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆర్ సోలిసిట్ ఎనీ కోఆపరేషన్ ఫ్రమ్ ది అపోజిషన్ పార్టీస్. ఎట్లుండాలి, ఇచ్చిపుచ్చుకునే విధానం ఉండాలి, సౌమ్యత ఉండాలి, మాటలలో మృదు భాషతో ఉండాలి, అప్పుడప్పుడు మంచి చెడ్డలు ఉండాలి, కలిసి మాట్లాడుకునే పరిస్థితి. ఇవాళ లేదే కదా. ఒక్క రోజు ఇద్దరు మంత్రులు ఏదో అవసరం మీద కలిసినారంటే ముఖ్యమంత్రిని టాపులు చేయడానికని కలిసినారు అనేటువంటి రాజకీయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎకనామిక్ క్రైటీరియా అనేది సాధ్యం కాదు. తర్వాత ఒకటి యాక్సెప్ట్ చేయగలరు, ఏమంటే ఇంత హడావుడిగా ఈ వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. మహిళా బిల్లును ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దే నెవర్ టోల్డ్ దట్ ఇప్పటి నుంచే ఇమీడియట్ గా దాన్ని తీసుకొస్తాను అలా. నిజానికి మహిళా బిల్లు మీద జరిగిన చర్చలలో అటు రాహుల్ గాంధీ గారు తర్వాత మిగతా వాళ్ళు ఇమ్మీడియట్ గా మహిళా బిల్లును తీసుకురండి అని అన్నారు. తర్వాత ఇంకొక అంశంలో నాకు కొంత భేదాభిప్రాయం ఏంటంటే, ఈ పదే లోక్సభ సభ్యుల సంఖ్య తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంచుతూ పోతుంటే రాష్ట్రం మీద భారమే తప్ప వీళ్ళ వల్ల ఒరిగింది లేదు, జరిగింది లేదండి. అట్లా కాకు ఒక డిఫరెంట్ మెథడ్ ఆలోచించాలన్నది నా అభిప్రాయం అండి. ఓకే సార్, అంటే ఇప్పుడు సౌత్ కి నష్టం జరుగుతుంది, మనకి పార్లమెంట్ లో అన్యాయం జరుగుతుంది అనే దానిపై మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు ఒక్కటేమ్మా, ఇప్పుడు నేషనల్ పర్స్పెక్టివ్ లో ఉన్న వ్యక్తి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా ఆలోచించాల్సింది అంటే, దేశ ప్రధాని నార్త్ నుంచి ఉన్నప్పుడు సౌత్ నుంచి ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వడము, లేతే ప్రధానమంత్రి దగ్గర ఉన్న శాఖలను సమతుల్యంగా రాష్ట్రాల మధ్య పంచడము, ఆ రకంగా చేయాలి. ఇప్పుడు ఎట్లుంది ప్రస్తుత గవర్నెన్స్ అంటే, ఇట్ ఈస్ ఆల్ గుజరాత్ సెంట్రిక్. డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా అంత గుజరాత్ సెంట్రిక్ ఉన్నాయి. ఇవన్నిట్లలో అన్యాయం జరుగుతుందనే దాంట్లో డౌట్ లేదు. కానీ ఏ వేదికలో ముఖ్యమంత్రి మాట్లాడాలో ఆ వేదికల నుంచి తప్పించుకొని పోతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకు నీతి ఆయోగ్ మీటింగ్ కు పోలేదు, ఎందుకు ఆ రోజు అక్కడ గొంతెత్తి మాట్లాడలేదు? ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ కూడా ఇట్లనే తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి తర్వాత రాష్ట్రాల అధికారాలకు సంబంధించి ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టినాడో ఇరిగేషన్ వాట్లలో, ఎన్టీ రామారావు హెస్ బైకాటెడ్ ది మీటింగ్. ఇక్కడ వచ్చిన తర్వాత బేగంపేట ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐ ఆస్క్డ్ హిమ్ ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎక్కడ అల్లరి చేయాలో అక్కడ చెప్పకుండా ఇక్కడ విలేకరుల సమావేశంలో మాకు చెప్తే ఏం లాభము? అందరు ముఖ్యమంత్రుల ముందు నువ్వు చెప్పాల్సింది, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మా ప్రజలను అనవసరంగా నువ్వు బాధిస్తున్నావు, మాకు ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి, డెవలప్మెంట్ తక్కువ ఉందని మీరు ఆ వేదికలో మాట్లాడాలి. యూ కాంట్ రన్ అవే ఫ్రమ్ ది ఫోరం వేర్ యూ ఆర్ టు సే. ఇప్పుడు లోక్సభలో ఎంతమంది మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలు మాట్లాడినారు? ఎవడన్నా ఒక్కరిని మాట్లాడంగా చూసినారా? వెస్ట్ బెంగాల్ ఎంపీలు ఎట్లా మాట్లాడతారు, మహారాష్ట్ర ఎంపీలు ఎట్లా మాట్లాడతారు, తర్వాత ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు మాట్లాడినంత మన ఎంపీలు ఉన్నారా? అందరు బిజినెస్ పర్సన్స్, దే ఆర్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్ బిజినెస్ ఎండివర్స్, దే నెవర్ బాదర్ అబౌట్ ది స్టేట్స్ ప్రోగ్రెస్. మీరు ఎన్నడన్నా ఫలానా వాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పార్లమెంట్ లో ప్రశ్న వేసిన సందర్భమే లేదు కదండి. Okay. So many political issues should be dealt with in a political manner in the Lok Sabha by participative democracy. Ours is a participative democracy. You must participate in the debate, discussion. You must question the Prime Minister. You must say, sir, ఈ బడ్జెట్ లో మాకు ఇంత అన్యాయం జరిగింది, మాకు రైల్వే ప్రాజెక్ట్స్ అని చెప్పాలా.
ఇంతకు ముందు ఎట్లుండేదంటే నేను దాదాపుగా 1983 నుంచి ఉన్నాను. లోక్సభ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యే కంటే ఒక 10-15 రోజుల ముందే ముఖ్యమంత్రి అందరూ పార్లమెంటు సభ్యులతో ఒక మీటింగ్ పెడతారు, జూబ్లీ హాల్లో పెట్టేవాడు. పెట్టేసేసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఇవి, గీ చోట్లలో మనకు అన్యాయం జరిగింది, ఈ సమస్యలను మీరు లేవనెత్తండి అని ముఖ్యమంత్రి స్వయంగా అందరి ఎంపీలను పార్టీలతో భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసి మాట్లాడేవాడు. అట్లా ఎన్టీ రామారావు జయంగా చూసినా, డాక్టర్ చెన్నారెడ్డి జయంగా, చాలా మంది జయంగా చూసినా. ఇప్పుడు అసలు ఒకే పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎక్కువ మంది ఉంటే పోరా నీతోనే మాట్లాడేది, నువ్వోడి నాకు చెప్పేది అనే స్థాయికి ముఖ్యమంత్రి యొక్క అహంకారం కూడా వచ్చేసింది. అందుకోసమే ఎక్కడ మనకు పార్లమెంట్ మెంబర్స్ ముఖ్యమంత్రితో కలిసిన సందర్భాలు కానీ, లేదా సంబంధిత జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు పోయి ఒక టీం లాగా ఆ ముఖ్యమంత్రి కలిసి సార్ మా జిల్లాకి ఇవి కావాలి ఇది కావాలని అడిగిన సందర్భంగా. ఓకే శరత్ గారు, డిస్కస్ చేద్దాం. తిరుపతి రెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు ఏంటి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? క్లియర్ గా ఉంది, కంటిన్యూ. హలో, వినిపిస్తుందా? క్లియర్ గా ఉంది తిరుపతి రెడ్డి గారు, కంటిన్యూ. నమస్కారం అండి. ఇది డిబేట్ లో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నుంచి పాల్గొన్న ప్రతినిధులు, శరత్ గారు, అదేవిధంగా మీకు నమస్కారం. ముఖ్యంగా మా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటే, ఒకప్పుడు అంటే నేను ఒక 2-3 minutes ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. తెలంగాణ విషయం లోపల ఏ విధంగానైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందో, రాబోయే రోజు లోపల ఈ యొక్క పునర్విభజన చట్టం కనుక ఈ 50% హైక్ తో కనుక పెంచినట్లయితే దక్షిణ భారతదేశానికి కూడా తప్పకుండా ఖచ్చితంగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం లోపల నేషనల్ ఇంటిగ్రిటీ విషయం లోపల మనం ఒక నిమిషం, నేషనల్ ఇంటిగ్రిటీ విషయం లోపల మనం ఏమాత్రం కూడా మనం అందరికి కూడా ఆ భారతదేశం పట్ల అభిమానం, ప్రేమ ఉంటాయి. దాని విషయం లోపల మనం సందేహపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పటికి సుమారు 18 లోక్సభ, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, 18 సార్లు లోక్సభ ఎన్నికల్లో అయితే ఒక 2 సార్లు మాత్రమే దక్షిణ భారతదేశానికి ప్రధానమంత్రి హోదా దక్కడం జరిగింది. ఒకసారి పివి నరసింహారావు గారు, ఒకసారి దేవగౌడ గారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే పూర్తి మెజార్టీ రాని సమక్షం అటువంటి సందర్భంలో మాత్రమే మనకు ఆ యొక్క ప్రధానమంత్రి పదవి అనేది మన దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. లేదంటే అప్పుడు పూర్తి మెజార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అయ్యేది. పివి నరసింహారావు గారికి అవకాశం వచ్చింది. అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ లోపల అప్పుడు మన తెలుగుదేశం పార్టీ, అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి క్రియాశీల పాత్ర ఉండడం వల్ల దేవగౌడ గారిని చేయడం జరిగింది తప్ప ఇంకెటువంటి సందర్భంలో కూడా మనకు అసలు ప్రధానమంత్రి పదవి దక్కినటువంటి అవకాశమే లేకుండే. అదొక తీవ్రమైన అన్యాయం. ఎందుకంటే పాలనా పరంగా తగిన పదవులు ఖచ్చితంగా ప్రాంతానికి అన్యాయం ఉంది. ఇంకొక విషయం తీసుకున్నట్లయితే అర్బన్, ఇంకొక చాలా కీ ఎలిమెంట్ మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు 1971లో అప్పటి జనాభా ప్రకారంగా ఈ యొక్క లోక్సభ సీట్లు 543గా నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ రెవల్యూషనరీ చేంజెస్ వచ్చాయి. గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ అయితేనేమి, అర్బనైజేషన్ అయితేనేమి, పల్లెల నుంచి మొత్తం కూడా సిటీలకు వాళ్ళ యొక్క ఉపాధి కోసం తల రావడం వల్ల అర్బన్ పాపులేషన్ పెరిగింది. ముఖ్యంగా మనం ఒక తెలంగాణ యూనిట్ తీసుకుని ఈ రోజు మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అర్బన్ పాపులేషన్ 2.5 కోట్లకు చేరిందండి. అర్బన్ పాపులేషన్ 3.5 కోట్లు టోటల్ జనాభా ఉంటే 2.5 కోట్లకి ఇవాళ అర్బన్ పాపులేషన్ చేరింది. 1 కోటి మాత్రమే రూరల్ ప్రాంతంలో ఉన్నారు. అంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్యే సీట్ల అలోకేషన్ కానీ, ఎంపీ సీట్ల అలోకేషన్ కానీ గ్రామీణ ప్రాంతం లోపల రైతుల, ముఖ్యంగా రైతు కూలీల పరిస్థితి పూర్తి అధ్వానంగా మారే పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే బడ్జెట్ అలోకేషన్ లో ఏదైనా కూడా ఇప్పుడు శరత్ గారు అన్నట్టు రాజకీయాల కోసమే, రేపు ప్రభుత్వాన్ని నడపడం కోసమే, అధికారులు రావడం కోసమే నిర్ణయాలు తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే 2/3 పాపులేషన్ ఎప్పుడైతే అర్బన్ లో ఉందో, అంటే సిటీలలో హైదరాబాద్ సిటీ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ ఇటువంటి సిటీలలో ఉంటుందో ఆ ప్రాంతాలకి బడ్జెట్ అలోకేషన్ ఎక్కువ ఇవ్వడానికి ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కొట్లాడతారు. అప్పుడు ఆ ప్రాంతాలు మాత్రం అభివృద్ధి చెందుతాయి. రూరల్ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతాయి. ఏదో కేసీఆర్ గారి దయ వల్ల తమ 9 ఏళ్ల పరిపాలన లోపల కనీసం రూరల్ ప్రాంతాలకు నీళ్లు, నిధులు వచ్చాయి. కొంచెం గ్రామీణ ప్రాంతాలు కొంచెం ఇదైంది. కానీ రాబోయే రోజుల లోపల ఈ యొక్క ఇప్పుడు కనుక పునర్విభజన చట్టం యాజ్ ఇట్ ఈజ్ అమలైతే ఈవెన్ 50% హైక్ అనేది గుడ్డిలో మెల్లగా కొంతవరకు మెరుగైనదే. కానీ
ఈ భౌగోళికంగా రేపు కాన్స్టిట్యూషన్స్ ను మనం రూపొందించడం లోపల పాపులేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇవాళ 3 పార్లమెంటు సీట్లు ఉన్నటువంటి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో సుమారు 10-12 పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ వస్తాయి. అప్పుడు మొత్తం కూడా ఇంజస్టిస్ అవుతుంది. అంటే మనకు మన ఫైనాన్షియల్ కమిషన్ కూడా అప్పుడు ఏం చేస్తుందంటే పాపులేషన్ బేస్ తీసుకొని చేస్తుంది కాబట్టి ఫండ్స్ అలొకేషన్ కూడా మొత్తం అర్బన్ ఏరియాలకు వెళ్ళిపోతుంది. రూరల్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఏదైతే మహాత్ముడు కలలుగా అన్నాడో గ్రామీణ ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నప్పుడే భారతదేశం సుభిక్షంగా ఉంటుందనే ఆ యొక్క నిర్వచనమే కంప్లీట్ గా మనం తుంగలో తొక్కినట్లు అయిపోతుంది. భారతదేశం లోపల రేపు రాబోయే రోజుల లోపల విపరీతమైనటువంటి అన్రెస్ట్ వస్తుంది. వివిధ ప్రాంతాల మధ్య ఇలాంటి యొక్క డివిజివ్ పాలిటిక్స్ వస్తాయి. ఎందుకంటే ప్రాంతాలు మనం ప్రత్యేకమైనటువంటి మేము దేశాలుగా విడిపోతామనే వాదనలు కూడా వచ్చేయడానికి ఆస్కారం ఉంది. అలాంటిది నా నోటితో అనడానికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొట్లాట ఎందుకైంది, ఆనాడు ఏదో ఒకటి కలిసి ఉందాంలే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ ప్రాంతం కలిసినా కూడా ఎప్పుడు కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు ఎప్పుడో జలగ వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, మర్రిచెన్నారెడ్డి గారు, ఒకరిద్దరు ముగ్గురు తప్ప ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అధికారం చెలాయించడం, బడ్జెట్ మొత్తం అటు తీసుకెళ్లడం, మనకు తీవ్రమైన అన్యాయం జరగడం వల్ల తెలంగాణ ప్రాంతం సపరేట్ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే శరత్ గారు లాంటి వాళ్ళు మేధావులు కూడా కొట్లాడిరో కేసీఆర్ గారి సారథ్యం లోపల రేపు రానున్న రోజుల లోపల దక్షిణ భారతదేశానికి మాకు సపరేట్ గా ఫండ్స్ ఇవ్వాలి, సపరేట్ బడ్జెట్ ఇవ్వాలి, లేదంటే మేము విడిపోతాం అనేటువంటి ప్రధానమంత్రి పదవిని మాత్రమే మనం క్రైటీరియాగా ఎలా తీసుకుంటాం? ఇప్పటి వరకు ప్రధానమంత్రులు అయ్యారంటే అత్యధికం కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే వచ్చారు. 7 ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, 2 పంజాబ్ నుంచి వచ్చారు, 2 గుజరాత్ నుంచి వచ్చారు, 1 మధ్యప్రదేశ్, సౌత్ నుంచి మన తెలంగాణ, కర్ణాటక నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలా అనుకుంటే మిగిలిన రాష్ట్రాలు కూడా మా రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి కాలేదు, మాకు వివక్ష ఉంది, మేము ఎదగలేకపోతున్నాం అనేటటువంటి వాదనలు వచ్చే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా ఈస్ట్ స్టేట్స్ అక్కడి నుంచి అయితే ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యత ఉంది అసలు? నేను అదే మాట్లాడబోతున్నానండి. ఖచ్చితంగా కూడా ఏదో ఒక ప్రాతిపదికన పునర్విభజన చట్టం తీసుకురావాల్సిందే. కానీ వీ హావ్ టు టేక్ ఇంటూ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇంటూ కన్సిడరేషన్. రేపు ఏమైనా ఇట్లా ఇంజస్టిస్ అవుతే రాబోయేటువంటి కాలం లోపల విపరీత పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మనము చాలా దేశాలను మనం ఆదర్శంగా తీసుకుంటాం కొన్ని విషయంలో. అభివృద్ధి లోపల అమెరికాను ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిందే. 1929 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్లకు యుఎస్ సెనేట్ 100 సీట్లు ఉంటాయండి. అదే విధంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని 435 ఉంటాయండి. ఇంకో 3 సీట్లు వాషింగ్టన్ డీసీ ఉంటాయండి. మొత్తం 538 సీట్లు ఉంటాయండి. 100 ఏమో మనకు రాజ్యసభ లాగా సెనేట్ ఉంటది. అక్కడ 50 రాష్ట్రాలకు ప్రజలతో సంబంధం లేదండి, పాపులేషన్ సంబంధం లేదండి. చిన్న స్టేట్ కావచ్చు, పెద్ద స్టేట్ కాలిఫోర్నియా కావచ్చు, ప్రతి స్టేట్ కు 2 సెనేటర్స్ ఉంటారండి. అప్పుడు ఆ 100 మంది కూడా, అంటే ఇప్పుడు కెంటకీ స్టేట్ లో నేను ఉంటాను, కెంటకీ స్టేట్ నుంచి కూడా 2 ఉంటారు. కాలిఫోర్నియా స్టేట్ కు మన ఉత్తరప్రదేశ్ లాగా పెద్ద స్టేట్ అండి, దానికి కెంటకీ సంబంధమే లేదు. కానీ ఫండింగ్ అలొకేషన్ లో కెంటకీకి ఎంత వస్తాయో కాలిఫోర్నియాకి అంతే పోతాయండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ 2 ఉంటారు, అక్కడ కూడా 2 ఉంటారు. మనకు రాజ్యసభలో లాగా ఇక్కడ సెనేట్ లోపల. ఇక్కడ రాజ్యసభకు మన దగ్గర ఇండియాలో పెద్దగా పవర్స్ లేవు, కానీ ఇక్కడ సెనేట్ కి విపరీతమైన పవర్స్ ఉంటాయి. అంటే వాళ్ళ స్టేట్ కోసం వాళ్ళు కొట్లాడతారు. కొన్నిటిని మనం అటువైపు ఇట్లా అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా కొన్ని మనం ఎట్లా ఇప్పుడు మనం సవరణ చేయబోతున్నాం. కొన్ని మంచి పద్ధతులు తీసుకుంటే పోయేదేముంది. అదే విధంగా ఇక్కడ పాపులేషన్ బేస్డ్ కూడా ఎట్లుంటదంటే ఒక స్టేట్ యూనిట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర లోక్సభలో ఇప్పుడు తెలంగాణ లోపల బీజేపీ పార్టీకి అధికారం వచ్చిందండి. తెలంగాణ లోపల ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అనవసరం, ఆ స్టేట్ కు ఉన్నటువంటి 10 ఎంపీనో 15 ఎంపీనో బీజేపీ కోటాలకు వెళ్ళిపోతాయి. అట్లా ఇక్కడ అమెరికాలో ఉంటుంది. అలాంటిది ఈ సిచ్యువేషన్ మనకు సూటబుల్ కాకపోవచ్చు, కానీ రాజ్యసభకు కొన్ని పవర్స్ పెంచాలి. రాజ్యసభలో ప్రతి స్టేట్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే కొంత జస్టిస్ జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ కమిషన్ పాపులేషన్ బేసిస్ కాకుండా ఒక దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం ఇట్లా ఒక భౌగోళికంగా ఉన్నట్టు బడ్జెట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే న్యాయం జరుగుతుంది. అన్నిటి తీసుకోవాలి. ముఖ్యంగానండి నేను చెప్తున్నా, చాలా సీరియస్ మ్యాటర్. ఈ వక్తలు కూడా ఎవరు దాన్ని ఇప్పుడు వ్యక్తం చేయలేదు. అర్బన్ కు, రూరల్ కు, తెలంగాణ లోపల రేపు అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా మొత్తం హైదరాబాద్ నిర్ణయిస్తుందండి ముఖ్యమంత్రిని. రూరల్ ఏరియాకి అసలు ఏ మాత్రం రిప్రజెంటేషన్ ఉండదు. ఎందుకంటే 2/3 పాపులేషన్ అర్బన్ ఏరియాలో ఉంది ఇప్పుడు తెలంగాణ లోపల. రేపు ఎమ్మెల్యే సీట్లు మొత్తం అక్కడి నుంచే, ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆ ప్రాంతానికి, అర్బన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారు. రూరల్ ప్రాంతాన్ని పట్టించుకోరు. రైతులు ముఖ్యంగా రూరల్ ఏరియాస్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యే పరిస్థితి వస్తుంది. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది. దీన్ని శరత్ లాంటి మేధావులు, మీరు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు
సమన్వయం చేసేటోళ్ళు చర్చ లోపల పాల్గొంటారు, మీరు తీసుకురావాలండి. నేను అనేది తిరుపతి రెడ్డి గారు బీజేపీ వర్షన్ కూడా ఒకసారి విందాం. ఒక నిమిషం మేడం సార్ చెప్పండి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, తర్వాత ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ నగరాలను ఎంచుకొని గత ముఖ్యమంత్రులు పదే పదే చేస్తున్న వ్యవహారం. ఇప్పుడు 1956 లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీరు డెవలప్మెంట్ ప్రాసెస్ కనుక గమనిస్తే ఒక పద్ధతి ప్రకారంగా అర్బన్ ఏరియాస్ మీద, అర్బన్ వాటిల మీదనే కాన్సన్ట్రేషన్ చేసినాం. ఇప్పుడు పదే పదే బీఆర్ఎస్ లో అది జరిగింది ఇది జరిగిందని, ఏం జరిగిందండి? వైకుంఠ ధామాలు కట్టినారు, అంతకంటే ఎక్కువ ఏం జరిగినాయండి? అక్కడ కూడా మళ్ళా మెట్రోపాలిస్ లో ఆగండి దయచేసి ప్లీజ్, సీరియస్ కన్సర్న్ నేను చెప్తాను వినండి దయచేసి, మీరు ఆగాలండి. తిరుపతి రెడ్డి గారు మీరే ఇప్పుడు శరత్ గారు లాంటి వాళ్ళు మాట్లాడాలి అన్నారు. జస్ట్ ఆయన మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కదా. తీసుకోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు డెవలప్మెంట్ ఎప్పుడు ఈక్విలిబ్రియం వస్తుందండి? ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఈక్వల్ గా ఉండాలా? మీకు హైదరాబాద్, సికింద్రాబాద్, తర్వాత ఈ పెరిఫరీలో ఉన్న ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, యూనివర్సిటీస్, తర్వాత ఇతరత్రమైన ఆపర్చునిటీస్ వేరే చోట లేవు. కాబట్టి పిల్లల చదువుల కోసం 50%, 15 to 20% ప్రజలు నగరాలకు ఎగబాకినారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఇవన్నీ ఈక్వి డిస్ట్రిబ్యూషన్ జరిగిందా? మొత్తం అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా హైదరాబాద్ ఇది మొత్తం కంప్లీట్ గా ఇది మాదే అనే కబ్జా పెట్టి వ్యవహారాలు చేస్తున్నారు. కానీ హైదరాబాద్ నుంచి విడిపోవాల్సి వస్తుంది అనే పరిస్థితి అంటూ ఉంటే హైదరాబాద్ ఇంత డెవలప్ కానీ పోయేవాళ్ళు వాళ్ళు. దీంట్లో రకరకాలుగా ఉండండి. ముఖ్యమంత్రులు డెవలప్మెంట్ స్ట్రాటజీ అడాప్ట్ చేసేటప్పుడు ఏ ఇండస్ట్రీలు ఏ ప్రాంతాలలో ఏవి ఎక్కడ సెట్ అయిపోతాయి అనేది అని ఆలోచించాలి. ఇప్పుడు చెరుకుకు సంబంధించిన వ్యవహారాలు, చెరుకుకు సంబంధించిన ఇండస్ట్రీలు చెరుకు ఎక్కువగా ఉండేటువంటి జిల్లాలలో రావాలి. దానికి సంబంధిత ఆధారిత ఇండస్ట్రియలైజేషన్ అక్కడ అట్లా జరగలేదు. ఎందుకు? దీనికి ముఖ్యమంత్రుల యొక్క లోపభూయిష్టమైన ఆలోచన విధానమే. ఆ డెవలప్మెంట్ మోడల్ ని ఈక్విలిబ్రియం గా, ఈక్వలెంట్ గా వచ్చేలాగా చేసుకోవడానికి దానికి ప్లానింగ్ జరగాలి. దానికి ప్లానింగ్ కమిటీ షుడ్ ప్లే రోల్, అది జరగాలి. తర్వాత మీరు రాజ్యసభ అన్నారు. రాజ్యసభ ఇస్ ఎ రిహాబిలిటేషన్ సెంటర్ అండి. ఇవాళ రాజ్యసభలో ఏం జరుగుతుంది? మన రాష్ట్రాల నుంచి మనమే చూస్తున్నాం. ఎవరండి రాజ్యసభ? ఆగండి ప్లీజ్, ఆగండి దయచేసి మీరు వినాలా. ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ యొక్క పూర్తి వీర విధేయులను రాజ్యసభకు పంపిస్తున్నారు. అంతేగాని పెద్దల సభలో రాష్ట్రాల తరఫున మాట్లాడేవాళ్ళు, రాష్ట్ర ప్రయోజనాల గురించి కష్టపడే వాళ్ళను ఎవరిని పంపించినారు? ఏ చదువుకున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి చూడండి, కేరళ నుంచి చూడండి, వెస్ట్ బెంగాల్ నుంచి చూడండి, ఎంత మంది హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చినారు, ఎకానమిస్ట్ వచ్చినారు, గొప్ప గొప్ప స్కాలర్స్ వచ్చినారు. మన దగ్గరకు వస్తే మనకేం దొరుకుతుంది? మందుగోళీలు ఇచ్చే సంతోష్ కుమార్ దొరుకుతాడు, లేకపోతే ఈయన అడ్వైజరు, నేనే కాక మొన్న రాజ్యసభ సభ్యుడైనట్టు దొరుకుతారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల రాజ్యసభలో ఏం మీనింగ్ఫుల్ డిస్కషన్ అండ్ డిబేట్ జరుగుతుంది? తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు ఒక్కడెవరున్నారా? మొన్న రిటైర్మెంట్ కంటే ముందు సురేష్ రెడ్డి మాట్లాడినాడు. అంతకాలం విన్నాడు? ఎవడు మాట్లాడినాడండి? మేము అన్ని సార్ లోక్సభను రాజ్యసభను కవర్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను మీకు. మన ఎంపీలకు డెవలప్మెంట్ మీద దృష్టి లేదు. మన వాళ్ళంతా వ్యాపారవేత్తలు. ఢిల్లీలోకి వచ్చినాక ఓన్లీ వ్యాపారాలు చేస్తారు. బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. తల్లోజుల ఆచార్య గారు కూడా ఉన్నారు. నేను ఒక నిమిషం రెస్పాండ్ అవుతాను. ఒక నిమిషం తిరుపతి రెడ్డి గారు, చాలాసేపు అయింది ఆచార్య గారు మాట్లాడేది ఇప్పటి వరకు. నమస్తే ఆచార్య గారు. సో చూస్తూనే ఉన్నారు డీలిమిటేషన్ పై. ఓకే, అంత దక్షిణాదికి అయితే నష్టమేం లేదు అని చెప్తున్నారు. శరత్ గారు కూడా మీరు వినే ఉంటారు, చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేశారు. అయితే ఇంత అత్యవసరంగా మహిళా బిల్ తో పాటు చేయాల్సిన అవసరం అయితే లేదంటున్నారు. సో దీనిపై ఏం చెప్తారు బీజేపీ? ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు శరత్ గారికి, తిరుపతి రెడ్డి గారికి, మీకు ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా విషయాలు పెద్దలు శరత్ గారు చాలా విపులంగా, అంటే ప్లస్ మైనస్ రెండు చెప్పిండు. అయితే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ కేవలం మేము మహిళా బిల్లుని సమర్థిస్తాం, ఈ డీలిమిటేషన్ ని మేము వ్యతిరేకిస్తాము అని అన్నాం. ఇప్పుడు డీలిమిటేషన్ 2009లో జరిగింది. అది 2029 లోపు మరొకసారి జరగాలి. దానికి జనాభా ప్రాతిపదికన మనకున్నటువంటి పాత పద్ధతులలో కొత్త రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి, ఎట్లా చేయాలనేటువంటిది
కేంద్రం ఆలోచించి న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు వీళ్ళందరితో ఆలోచన చేసే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబడుతుంది. ఇవాళ ఇంతకు ముందు షరతుగా అంటే మాకే కాదు సమాజానికి ఒక మంచి విషయాలు చెప్పడం జరిగింది. దాంతో పాటు ఎందుకు తొందరపడుతున్నటువంటి అంశాన్ని కూడా చెప్పడం. ఏదేమైనా మనము 2009లో ఏ రకంగా అయితే డీలిమిటేషన్ జరిగిందో అప్పుడున్నటువంటి జనాభా ప్రకారం ఎట్లయితే ఏ నిబంధనల ప్రకారం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అప్పుడు ఏ రకంగా చేసింది అనేది కూడా మనం చూసుకోవాలి. మరి ఇవాళ చేస్తున్నటువంటిది రేపు పార్లమెంట్ లో ఏ రకమైనటువంటి అంశాలని రేపు ప్రవేశపెడతారు అనేటువంటిది కూడా చూడాలి. దాని మీద డిబేట్ జరగాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం విభజన రాజకీయాలు చేయడం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడితే నేను తప్పుపట్ట, ఆయన దక్షిణాదికి ఇలా తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ గాంధీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఎందుకు మాట్లాడాడు? రాహుల్ గాంధీ ఇలా ప్రతిపక్ష నాయకుడు దక్షిణాది ప్రాంతాలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పాలి కదా. ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అన్యాయం జరుగుతుంది అంటున్నారు కానీ ఈ దేశం సమగ్రత దాని గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఈ రోజు కులాల మీద మతాల మీద ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు ఈ సీక్రెట్ ఎజెండాని దాపెట్టుకొని ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు? ఎవరు ఈ దేశంలో విభజన చేయాలని చూస్తున్నారు? మరి నిజంగానే 2021 సెన్సెస్ జరగాలి. మరి 2021, 2022 ఏం జరిగింది అందరికి తెలుసు. 2-3 ఏళ్ళు లేట్ అయ్యింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇవాళ కూడా చేయొద్దు, ఏం తొందర వచ్చిందంటే మరి చేయకుండా ఉంటే ఇప్పుడు 2029 చేయాల్సిన మరో అంశం కూడా అంటున్నారు ఆచార్య గారు. ఓకే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు బానే ఉంది. కాకపోతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని సమగ్రంగా ముందుకు వెళ్తే బాగుండేది కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఎవరు తీసుకోకుండానే ముందరికి వెళ్ళిపోతారా? అట్లుంటదా? ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని ప్రతిపక్ష పార్టీల సూచనలు తీసుకునే ముందుకు వస్తుండా? ఇంతవరకు 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు. ప్రతిపక్షాలను లేకుండా చేయాల్సింది కదా, ప్రతిపక్షాన్ని తొక్కి పెట్టేసిండు కదా, ప్రతిపక్ష గొంతులని ఈవెన్ పత్రిక గొంతులను కూడా తొక్కి ఏం మాట్లాడుతున్నాడు మన తిరుపతి రెడ్డి అన్న. ఒకవేళ ఇట్లా ఇది డీలిమిటేషన్ సరిగా జరగకపోతే ఈ దక్షిణాది రాష్ట్రాలంతా దేశ విభజన కోరుతారని మాట్లాడితే ఎట్లా? ఏ విధంగా మీరు ఏ ఆలోచనతో ఉన్నారు? తెలంగాణ అంశం అదే మైండ్ లో పెట్టుకొని ఇవాళ దేశమంతా కూడా ఇదే రకంగా దేశాన్ని చీలుస్తామని మాట్లాడితే ఎట్లా? వీళ్ళకు దేశ సమగ్రత కొరకు ఎక్కడైనా పాటిస్తున్నారా? ప్రాంతీయ తత్వం తప్ప, ప్రాంతీయ ఆలోచన తప్ప ఏ భాషతోటి మాట్లాడుతున్నారు? మేము ఏమంటున్నామంటే మీకు పార్లమెంట్ అలాంటి బీజాలు సౌత్ కి అన్యాయం చేస్తూ అలాంటి బీజాలు మీరే నాటుతున్నారు అనేది మన ఆరోపణ. ప్రజల్లో లేని బీజాలు, ప్రజల్లో సౌత్ కి అన్యాయం జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు, మీరే చేస్తున్నారు కదా. ప్రతిపక్షంతో మాట్లాడమని 2009లో మీరు తీయండి, మొత్తం సీరియల్స్ తీయండి. ఏమన్నా ప్రతిపక్షాలతో మాట్లాడేదా? This is acid hydrolysis. Okay, what's this? This is base hydrolysis. Please, the GIF. మిగిలిన గెస్ట్ ప్లీజ్ దయచేసి మీట్ లో ఉండాలి. 20 milligrams, please. I'll bring it back. ఒక్క నిమిషం అండి. సార్ ఇక్కడ ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కూడా పాపులేషన్ బేస్ లో 15% నిధులు కేటాయిస్తా ఉన్నారు. వైశాల్యం ఆధారంగా 15%, అడవులు మరియు పర్యావరణం ఆధారంగా 10%, జనాభా నియంత్రణ పనితీరు పర్ఫార్మెన్స్ ఆధారంగా 12.5% నిధులు కేటాయిస్తా ఉన్నాం. అదే కాకుండా పన్నుల వసూలు సామర్థ్యం ఆధారంగా 2.5%, అదే కాకుండా ఆదాయం దూరం ఏదైతే వెనుకబడిన జిల్లాలు కావచ్చు, వెనుకబడిన రాష్ట్రాలు 45% నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. అంటే ఇక్కడ పన్నుల వసూలు కావచ్చు, జనాభా నియంత్రణ కూడా పరిగణలో తీసుకున్నారు. ఈ డీలిమిటేషన్ కూడా జనాభా ప్రాతిపదికన కొంత తీసుకోండి, జిఎస్డి ప్రకారం కొంత తీసుకోండి, ఏదైతే 15వ ఆర్థిక సంఘం చెప్పిన విధంగా ఏదైనా ఒక ప్రాతిపాదిక తీసుకుని ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. దానికి ఎందుకంటే ఇది 1970 నుంచి 70 తర్వాత ఏదైతే డీలిమిటేషన్ సంబంధించి 2009లో డీలిమిటేషన్ చేసినప్పుడు ఓన్లీ బౌండరీస్ మాత్రమే మార్చింది తప్ప
నియోజకవర్గాల సంఖ్య పెంచలేదు. ఈ మధ్యకాలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రమే నియోజకవర్గాలు పెంచారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర గాని తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచలేదు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ కావచ్చు, సీట్లు తక్కువగా ఉండడం కావచ్చు, అధికారం రావని చెప్పేసి వారు భావించి పెంచలేదు. ఇప్పుడు అస్సాంలో డీలిమిటేషన్ చేశారు, కానీ బౌండరీస్ మాత్రమే మార్చి 30 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న దాన్ని 10% తక్కువ చేసి రాజకీయంగా దాని లాభం అయ్యేటట్టు చేసుకున్నారు. కాబట్టి రాజకీయ లాభం ఆలోచించకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా అలాంటి అనవసరమైనటువంటి గందరగోళ వాతావరణం క్రియేట్ కాకుండా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. లేకపోతే మరొక 20 సంవత్సరాల కాలం పాటు పోస్ట్ పోన్ చేయండి, లేకపోతే ఎమ్మెల్యే స్థానాలు పెంచండి, పార్లమెంట్ స్థానాలు పెంచొద్దని చెప్తా ఉన్నాం. జిఎస్డిపిని 50% తీసుకోమని చెప్తా ఉన్నాం. హైబ్రిడ్ విధానాన్ని నిన్న మొన్న సీట్ల రీఆర్గనైజేషన్ చేసిరా మరి తెలుసుకో సార్, మీరు తెలుసుకోపోతే సార్ ఆచార్య గారు ఒకసారి తెలుసుకోండి. అరే చేసిరు సార్, తెలుసుకో డీలిమిటేషన్ చేసిరు. మీరు స్టడీ చేయకపోతే నేనేం చేయను. అరే డీలిమిటేషన్ చేసిరు, అసెంబ్లీ స్థానాలు పెంచలేదు, బౌండరీస్ మార్చిరు. కావాలని చెక్ చేసుకో, ఎవరైతే మీరు చెక్ చేసుకో, మేం చేయము. జమ్మూ కాశ్మీర్ పెంచిరు, అరే పెంచిరు. అరే సార్ డీలిమిటేషన్ అయింది అస్సాంలో డీలిమిటేషన్ అయింది, మీరు ఒకసారి వెనక పోయి చెక్ చేసుకోండి. అదే బౌండరీస్ మార్చి సీట్లు పెంచకుండా బౌండరీస్ మార్చి 30 నియోజకవర్గాల్లో ముస్లింస్ ఓట్లు వేస్తే ముస్లింస్ గెలిచే అవకాశం ఉండే. ముస్లింస్ 10% తక్కువ చేసి 10% అదే 10 సీట్లకు మాత్రమే పరిమితం చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు రాజకీయ సౌకర్యాల కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అరే సార్ చెక్ చేసుకో సార్ అంటున్నా, ఒకసారి గూగుల్ చెక్ చేసుకో. మీరు కౌశిక్ గారు అయ్యింది డీలిమిటేషన్. జమ్మూ కాశ్మీర్ లో 6 స్థానాలు పెంచారు, కశ్మీర్ లో 1 స్థానం పెంచారు. అస్సాంలో అయ్యింది. ఆచార్య గారు ఒక్క నిమిషం. కౌశిక్ గారు ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అవే ఆరోపణలు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఉన్నప్పుడు, కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయి కదా. రాజకీయంగా బౌండరీస్ నిర్ణయిస్తున్నారు, తద్వారా మళ్ళీ యూపీఏ రావడానికి కూడా అది సహకరించింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీరు చేస్తున్న ఆరోపణ మీ మీద కూడా ఉంది కదా, దాని మీద ఏం చెప్తారు? మాట్లాడచ్చా అండి? ఇంకొక విషయం అండి సార్, ఇంకోటి అదే అసలు సార్ ఇంకోటి నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రి గారు పోలేదని చెప్పేసి శరత్ గారు మాట్లాడారు. జూలై 27, 2024 ఏమో సీఎం గారు బహిష్కరించారు. మే 2025 10వ తారీఖు నాడు సీఎం గారు నీతి ఆయోగ్ మీటింగ్ వెళ్ళారు. నీతి ఆయోగ్ మీటింగ్ వెళ్ళారు, కాకపోతే నీతి ఆయోగ్ లో సమావేశంలో చర్చించాలని చెప్పి దొరకైతే మీటింగ్ అయితే ఏర్పాటు చేయలేదు. కాబట్టి అస్సాంలో డీలిమిటేషన్ జరిగింది, బౌండరీస్ మాత్రం మార్చారు, సీట్లు పెంచలేదు. జమ్మూ కాశ్మీర్లో సీటు పెంచి డీలిమిటేషన్ చేశారు, తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ చేయలేదు. కాబట్టి నీతి ఆయోగ్ 15వ ఆర్థిక సంఘం రకరకాల ప్రాతిపదికన నిధులు కూడా ఇస్తామన్నారు. కాబట్టి ఈ ప్రాతిపదిక ఇవ్వండి చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. తర్వాత తెలుగు రాష్ట్రాల సౌత్ ఇండియా సంబంధించి మరి కిషన్ రెడ్డి గారు స్పందించాలి కదా. కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ ఏమంటున్నారు, ఏం నష్టం జరగదంటారు. మరి ఎట్లా వీళ్ళు ఎట్లా ఫైండ్ అవుట్ చేసి నష్టం జరగదని చాలా స్పష్టంగా 20% తక్కువ అవుతుంది, 4% జరుగుతుంది. క్లారిటీ ఉంది కౌశిక్ గారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, వస్తున్నా తిరుపతి రెడ్డి గారు వస్తున్నా ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా చెప్పింది, మహిళా బిల్లుకి మేము మద్దతు ఇస్తాం, డీలిమిటేషన్ బిల్లుకి అయితే మద్దతు ఇవ్వమంటూ కూడా తీర్చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన సౌత్ కి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి? అంటే సౌత్ కి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి లాభం జరగచ్చు అనేటటువంటి అనుమానాలతో వ్యతిరేకిస్తుందా? అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? సౌత్ ఒకటే కదా సార్, ఇక్కడ పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఆ రాష్ట్రాలు కూడా నష్టం జరుగుతూ ఉంది. అవి కూడా కుటుంబ నియంత్రణ ఫాలో అయిన రాష్ట్రాలకు, అదే కాకుండా అక్కడ కూడా నష్టం జరుగుతూ ఉంది. బీమార్ రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రధానంగా మేలు జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకోటి ఈ బిల్లులో ఏం చెప్పారు, 50% పెంచుతామని చెప్పారు. ఆ బిల్లులో 50% లేదని చెప్పి ఎంపీలు చెప్తా ఉన్నారు. రాజ్యసభ కావచ్చు, కౌన్సిల్ సంబంధించి కావచ్చు, రాజ్యసభ కౌన్సిల్ పెంచుతామని చెప్పేసి అలా నిబంధనలు పెట్టలేదని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా మొత్తం పార్లమెంటు వేయానికి సార్ మొత్తం ఏదో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఈ దేశంలో మొత్తం సంపద గుంజుకుంటే 53 లక్షల కోట్ల బడ్జెట్ లో సంవత్సరానికి ఖర్చు పెట్టేది 3,386 కోట్ల రూపాయలు. ఎంపీలకు కావచ్చు, అదే రాజ్యసభ సభ్యులు కావచ్చు, రిటైర్ అయిన వారు కావచ్చు, ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళకి మొత్తం ఖర్చు పెట్టేదే 3,386 కోట్లు. ఈ దేశంలో దానికేదో మొత్తం లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు మొత్తం గుంజుకొని పోతున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆపాద క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? రాజ్యసభ, లోక్సభలో ఏమైనా తప్పు జరిగితే రాజ్యసభలో సవరించే ప్రయత్నం చేస్తారు, అసెంబ్లీలో ఏమైనా తప్పు జరిగితే కౌన్సిల్లో సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేధావులు ఒకనాడు సభలకు పంపేవారు, ఈనాడు మేధావులు పోతలేదు కాబట్టి రకరకాల సమస్యలు వస్తాయి. కాబట్టి
కౌన్సిల్ అనేది అవసరమే, అసెంబ్లీ అనేది అవసరమే, లోక్సభ అవసరమే, రాజ్యసభ కూడా అవసరమే. అదే కాకుండా ఇక్కడ సార్ ఒక సభ్యుని మీద ఎంత ఖర్చు పెడుతుంది సార్? మొత్తం 42,90,000 ఖర్చు పెడుతున్నారు. అదే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక లోక్సభ సభ్యుని మీద 42,90,000 ఖర్చు పెట్టి ఏదో మొత్తం లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఏదో దోసుకుని చెప్పి మాట్లాడితే ఎట్లా? వాళ్ళు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయదు కదా. కాబట్టి దయచేసి రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, చట్టాలు చేయడానికి ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఎంపీ సీట్లు పెంచకపోయినట్లయితే నష్టమైన జరుగుతుంది. జాతీయ భద్రత సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యే సంఖ్య పెంచాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. జీఎస్డీపీ ప్రకారం 50%, జనాభా నియంత్రణ ప్రకారం 50%, లేకపోతే 20 సంవత్సరాలు వాయిదా వేయండి. డీలిమిటేషన్ అంశాన్ని వేరుగా, మహిళా బిల్లు అంశాన్ని వేరుగా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. రైట్. శరత్ గారు అన్ని రాజకీయ పక్షాలు ఈ చర్చ గతం నుంచి జరుగుతుంది. సౌత్ కి అన్యాయం జరగవచ్చు ఈసారి కనుక జనాభా లెక్కల ప్రాతిపదికన, తాజాగా నిర్వహించే జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తాయనేటటువంటి చర్చ. కానీ ఏ ఒక్క రాజకీయ పక్షం కూడా ఈ తరహాలో చేయండి, ఇప్పుడు న్యాయం జరుగుతుంది, ఈ తరహాలో చేస్తే ఇలా బాగుంటుందని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గనక సౌత్ కారణం చూపిస్తే నార్త్ లో ఓట్లు పోతాయనేటటువంటి భయం ఉండొచ్చు, ఇంకో పార్టీ ఇంకో రకంగా ఉండొచ్చు. ఏంటి అసలు ఎందుకు ఎవరు కూడా సూచించలేకపోతున్నారు ఈ తరహాలో చేస్తే బాగుంటుంది అనేటటువంటి సలహా ఎందుకు ఎవరు ఇవ్వలేకపోతున్నారు అనుకోవాలి? ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధికి డీలిమిటేషన్ కు ముడిపెట్టాలి సార్. అభివృద్ధికి సంబంధించిన నిధుల డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ యాక్సెప్ట్ చేయాలి. అంటే నేను చెప్తున్న నా ఓన్ అనుభవంలో కేసీ పంత్ గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉండే, తర్వాత ఎన్కేపీ సాల్వే ఉండే. వాళ్ళిద్దరు ఎన్టీఆర్ టైం లోపల ఇక్కడికి మన రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ పదే మా 2 రూపాయల కిలో బియ్యానికి కేంద్రం నుంచి మద్దతు అవసరము, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి చేస్తున్న ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం వల్ల మేము దీన్ని అమలు చేయలేకపోతున్నామని పదే చెప్పేవాడు. ఒకసారి నేను ఎన్కేపీ సాల్వేను ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ లో మీటింగ్ అయిందో ఐ ఆస్క్డ్ హిమ్ దిస్ క్వశ్చన్, ఏమండి రాష్ట్రాలు ప్రజలకు దగ్గరగా ఉంటాయి, ప్రజల యొక్క కష్ట సుఖాలలో ప్రజలతో మమేకమై ఉంటాయి, మీరు కేంద్రంలో నిధులన్నీ మీ దగ్గర గుత్తాధిపత్యంలో పట్టుకొని మీరు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను, వాళ్ళ భౌగోళిక సమస్యలను, వాళ్ళకున్న ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా నిధుల విడుదల అనేది మీ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల కొన్ని రాష్ట్రాలు చాలా అసంతృప్తం ఉన్నది. ముఖ్యంగా మా చీఫ్ మినిస్టర్ 2 రూపీస్ రైస్ కేజీ అనేది మా దగ్గర ఉన్న పావర్టీ, మా దగ్గర ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారి ఒక లాఫ్టీ ఆబ్జెక్టివ్ తో ఈ పథకం తీసుకొచ్చినా దానికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వరు అని నేను అడిగినాను. అయితే ఎన్కేపీ సాల్వే గారు ఒక విషయం ఏం చెప్పినారంటే, ఇవాళ ఒక రాష్ట్రానికి ఇట్లాంటి పాపులిస్ట్ స్కీమ్ కనుక మేము డబ్బులు ఇస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడా మేము 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానంటే లేదా ఇంకేదన్నా ప్రోగ్రామ్ పెడితే అట్లా సాధ్యం కాదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫండ్స్ విల్ బి డన్ ఇన్ ఎ డిఫరెంట్ కెపాసిటీ ఆల్ టుగెదర్. రాష్ట్రాలు తీసుకున్నటువంటి పాపులిస్ట్ నిర్ణయాలని కేంద్రము అన్ని సందర్భాలలో అన్ని రాష్ట్రాలకు సమంగా ఇవ్వలేదు. గతంలో ఎంజీఆర్ కూడా పోయి ఢిల్లీలో నిరాహార దీక్ష చేసినాడు, ఇది తనకు మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు ఇవ్వలేదు అన్నప్పుడు. నేను అనేది ఏమంటే ఇక్కడ యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు డూ ఇన్ ఇండియా ఈస్ అసలు రాష్ట్రాల పునర్విభజన జరగాలి. ఒక రాష్ట్రం మొత్తం ఒక దేశం అంతా ఉంటది, ఇంకో రాష్ట్రం గిత్తత ఉంటది, ఇదంతా అసంబద్ధంగా ఉంది అసలు. యాక్చువల్లీ ఒక రకంగా దేర్ ఇస్ అ డిబేట్ ఆల్సో, ఏమని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చినాయి అనేది కూడా ఉంది. ఇప్పుడు కొన్ని పెద్ద రాష్ట్రాలను చిన్నగా చేయాలి సార్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క డిమాండ్ కమాండ్ వాళ్ళే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడము, గుజరాత్ లో ఉన్న వ్యక్తి కూడా పోయి ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే దానికి కారణం ఏంది? కొన్ని రాష్ట్రాలు చాలా పెద్దగా ఉండి ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి గల్లా పెట్టి డబ్బులు తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ఇంకో రకం కూడా అభివృద్ధిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చరణ్ గారు ఆలోచించాలి. నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? అభివృద్ధి అంతా ఓన్లీ మదిరలో జరుగుతుంది, కొడంగల్లో జరుగుతుంది, ఇంకో చోట జరుగుతుంది, మంత్రుల ప్రాతినిధ్యం ఉన్న చోట జరుగుతుంది, మా నియోజకవర్గాలకు చిల్లి పైసా రావట్లేదు అన్నాడు. నిన్న కాక మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడినాడండి? ఆయనైతే మొన్ననే పార్టీలోకి మారినాడు కదా. ఆయన శాసనసభ మాజీ స్పీకరు, చాలా సీనియర్ పొలిటీషియన్. నేను మాట్లాడితే నాకు మంత్రులు ఎవడు పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా రావట్లేదు, మా ప్రాజెక్టులకు చారాన రావట్లేదు అన్నారు. ఇవాళ బిల్లులు రాకుండా కాంట్రాక్టర్లు ఉన్నారు. సో అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో ఏమి విధానం అవలంబిస్తాడు అనే దానికి ఒక మోడల్ గా ఉండాలి. ఉంటే అప్పుడు నువ్వు కేంద్రంలో డిమాండ్ చేస్తే అర్థం ఉన్నది. ఇక్కడ బీజేపీ వాళ్ళు అనట్లేదా నువ్వు మమ్మల్ని అసలు పట్టించుకునే నాదుడే లేడు అని? ఎన్నడన్నా మీరు ఎక్కడన్నా ఈ గత 2.5 సంవత్సరాల్లో ఒక
ప్రతిపక్ష ఎంపీ పోయి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భం కానీ, ఒక ప్రతిపక్ష నాయకుడు పోయి ముఖ్యమంత్రిని కలిసిన సందర్భం కానీ, లేదా ప్రతిపక్ష నాయకుడిని పిలుచుకొని ఇగో రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ అనేది ఒక పెద్ద జటిలమైన సమస్య, దీంట్లో మీ అభిప్రాయం ఏంది అని అడిగిన సందర్భం ఉందా? లేదా నీటి వనరుల డిస్ట్రిబ్యూషన్లు కానీ, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లు కానీ ఎక్కడ? ఇప్పుడు మనము ఏకపక్షంగా ఉంటూ వేరే వాళ్ళు సమభాగంలో ఉండాలి, పద్ధతి ప్రకారంగా ఉండాలనే డిమాండ్ కరెక్ట్ కాదు. తర్వాత రెండోది, డెవలప్మెంట్ అనేది ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ మీద ఆధారపడ్డది. అది కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చోవాలా, వ్యవహారాలు చేయాలా, ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అడగాల, దానికి ఒక డిమాండ్ ఉంటుంది. అంటే నీవు డిమాండ్ చేసేటప్పుడు నీతి నిజాయితీ అనేది ఒకటి ఆధారపడుతుందండి. ముఖ్యమంత్రి యొక్క నడవడిక, స్టేట్స్మెన్షిప్ కనుక ఒకళ్ళు ముఖ్యమంత్రికి ఉంటే ఆయన మాటకు వాల్యూ ఉంటుంది సెంటర్ లో. ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఫ్యాక్షనిస్ట్ అవుతాడో వాళ్ళ వాల్యూ కూడా సెంటర్ లో దిగిపోతుంది. ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రులు మనం చూస్తే, డాక్టర్ చెన్నారెడ్డి గారు లేకపోతే ఇంకెవరన్నా కనుక చూస్తే, ఎన్టీ రామారావు గారు చూస్తే కేంద్రంలో ఎంత గౌరవం ఉండేది, ప్రధానులు లేచి నిలబడేవాళ్ళు వాళ్ళు పోతే. ఇవాళ అట్లా లేదు. ఎందుకు అంటే మనం కూడా సంకుచిత స్వభావంతోనే ప్రవర్తిస్తున్నాం కాబట్టి ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ కు దీనికి ముడిపెట్టద్దు. నా దృష్టిలో ఇట్ ఈస్ హై టైం కొన్ని రాష్ట్రాలను చిన్నగా విడగొట్టాల్సిందే. ఖచ్చితంగా పరిపాలనా సౌలభ్యం కోసమైనా కానీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాల్సిందే. దాదాపుగా ఒక రాష్ట్రానికి గింత పాపులేషన్ ఉండాలా అనే ఒక నిర్ధారిత సంఖ్య కూడా ఉండాలా, గిన్ని జిల్లాలు ఉండాలా, గీ ప్రాంతాలు ఉండాలని జరిగితే అప్పుడు అభివృద్ధి సమతుల్యం అనేది సాధించే అవకాశం ఉంటుందండి. మేడం, ఇప్పుడు ఆచార్య గారు చెప్పారు, ఏం చెప్పారంటే అసలు అస్సాంలో డీలిమిటేషన్ జరగలేదని చెప్పారు. ఆగస్టు 11, 2023 నాడు 2001 జనాభా లెక్కల సేకరణ ఆధారంగా 126 ఎమ్మెల్యే స్థానాలు అస్సాంలో. అక్కడ ఎస్సీల 8 నుంచి 9 సీట్లు అంటే 1 సీటు పెంచారు. ఎస్టీల 16 నుంచి 19 3 సీట్లు పెంచి లోక్సభ ఎస్సీ 1 రిజర్వ్, ఎస్టీలు 2 స్థానాలు రిజర్వ్ చేసి, అదే బోడెలాంటి ప్రాంతంలో 11 నుంచి 15 స్థానాలు చేశారు. అస్సాంలో డీలిమిటేషన్ జరిగి 30 నియోజకవర్గాల ముస్లిం ప్రాతినిధ్యాన్ని 10 స్థానాలకు కుదించి రాజకీయ చొమ్ము చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేశారు. 83 నుంచి 90 స్థానాలు చేశారు. జమ్మూలో 6 సీట్లు, కాశ్మీర్లో 1 స్థానం పెరిగింది. జమ్మూలో మొత్తం 43, కాశ్మీర్లో 47, మొత్తం 90. అదే కాకుండా ఎస్టీలకు 9, అదే కాకుండా ఎస్సీలకు 7 స్థానాలు రిజర్వ్ చేశారు. మొదటిసారి జమ్మూ కాశ్మీర్లో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా నామినేటెడ్ ఎమ్మెల్యేలను కూడా నామినేట్ చేశారు. అక్కడ ఎంపీ స్థానాలు 5 ఉన్నాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ను అస్సాంను రాజకీయ స్వప్రయాల కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఇక్కడ డీలిమిటేషన్ అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అక్కడ అస్సాంలో ముస్లింలకు సంబంధించిన 30 నియోజకవర్గాలను 10% కుదించి 20 స్థానాల్లో భారతీయ జనతా లబ్ధి జరిగే ప్రయత్నం కూడా జరిగింది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీగా 4-5 ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం కావచ్చు, ఇంకో విధంగా సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, ఈస్టర్న్ స్టేట్లకు న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మహిళా బిల్లుకు సంబంధించి కూడా ఇప్పుడు అడావిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు కాబట్టి మీరు ఎలక్షన్ సంబంధించి డీలిమిటేషన్ కావచ్చు, తర్వాత మహిళా బిల్లు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ అంశాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ అంశాలు వేరుగా, మహిళా బిల్లు అంశాలు వేరుగా చూడాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఆచార్య గారు ఏం చెప్తారు? తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ రిప్రజెంటేషన్ తీసుకుంటారా తీసుకోరా? ఆచార్య గారు చరణ్ గారు వాళ్ళ ఇద్దరే మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా పాల్మిల్లా కలిసి పని రాజకీయం చేస్తున్నారు తెలంగాణ. మాకు కూడా ఇవ్వండి, మా వాయిస్ కూడా తీసుకోండి. చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద విషయం లోపల మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందించట్లేరండి? ప్రధానంగా ఇప్పుడు ఆయనకు అక్కడ ఉత్తరప్రదేశ్ ఓడిపోతే కూడా వాయనాడ్ అనేటువంటిది కేరళలో ఆయనకు ఎంపీగా గెలిపించారు. ఇక్కడ సౌత్ ఇండియన్స్ గెలిపించారు, ఆయన ప్రాతినిధ్యం కల్పించారు పార్లమెంట్ లోపల. అదే విధంగా వాళ్ళకు 3 రాష్ట్రాల అధికారులు 2 రాష్ట్రాల లోపల సౌత్ ఇండియా నుంచే ఉంది. కనీసం ఒక రేవంత్ రెడ్డి గారు ఒక్కరు ఏదో స్పందిస్తున్నారు తప్ప ఆ యొక్క పార్టీ యొక్క అధినాయకత్వం ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒక ముఖ్యంగా మనం చూడాలా. అదే విధంగా మన 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 తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారండి, ఒక్కరు కూడా దీని మీద వాయిస్ రేజ్ చేయట్లేరు. ఎందుకంటే ఫస్ట్ ప్రాంతం ముఖ్యం కదా, తను ఎన్నుకున్నటువంటి రాష్ట్రం ముఖ్యం కదా. మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి, మా సౌత్ ఇండియా దెబ్బతింటది. ఇట్లాంటి కార్యాచరణ కనుక మీరు తీసుకుంటే దీని లోపలికి ఇలాంటి అమెండ్మెంట్స్ ఉన్నాయని ఏ ఒక్క కార్యాచరణతో కూడా ముందుకు రావట్లేదు. ఈ 2 జాతీయ పార్టీలు ఢిల్లీలో కొట్లాడుకుంటున్నారు, ఇక్కడ కలిసి పిలిచి పనిచేస్తా ఉన్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికలు కూడా చూసినాం. మన ఆచార్య గారు అయితే ప్రత్యక్షంగా డైరెక్ట్ గానే మేము కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామన్నారు, ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ చేశారు. అదే విధంగా కాగజ్ నగర్ లో చూసాం. అంటే ప్రత్యక్షంగా వీళ్ళు బద్ద వైరం ఉన్నటువంటి ఢిల్లీలో బద్ద వైరం వీళ్ళు
ఇక్కడ వచ్చేసి కలిసి పనిచేస్తా ఉన్నారు. మనం అవన్నీ చూసిన తర్వాత వీళ్ళ ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలా అనే ఉద్దేశంతో కృతనిశ్చయంతో పనిచేసి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు పనిచేసారు. అందుకే రూరల్ ఏరియాల లోపల జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రాలు మెడికల్ కాలేజీలు పెట్టారు, అదేవిధంగా 1000 గురుకులాలు పెట్టారు, అదేవిధంగా అంటే రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ప్రతి రైతు అకౌంట్ లో నేరుగా వేసారు. ఇట్లా అదేవిధంగా మనం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాలో తీసుకున్నట్లయితే చిన్న పల్లె లాంటి ప్రాంతాన్ని స్టేట్ క్యాపిటల్ నిర్ణయిస్తారండి. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కూడా డెవలప్ కావాలని. ఎందుకు లేదు రాజకీయ ఆచార్య గారు మీరు చేసినటువంటి బహిరంగంగా చెప్పిన విషయం నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? నాకు తెలుసు మీరు మాట్లాడిందని మాట్లాడుతున్నా. మీరు మాట్లాడింది ఎందుకు మీరు మాట్లాడలేదా? మాట్లాడితే ఎట్లను మీరు మాట్లాడలేదా? మాట్లాడకు. ఖానాపూర్లో ఎవరైరండి? మాట్లాడు. మాట్లాడుతున్నా నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ పదార్థాలు మాట్లాడలే. మీరు డీలిమిటేషన్ విషయంలో మల్లికార్జున ఖర్గే స్పందించారు, రాహుల్ గాంధీ గారు స్పందించారు. కావాలంటే మీరు వెనక పోయి చూసుకోవాలి. మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పారు? మద్దతు ఇచ్చింది. మహారాష్ట్ర ఎంఐఎం పార్టీ భారతీయ జనతా మద్దతు ఇచ్చింది. ఇక మద్దతు గురించి మాట్లాడితే ఎట్లయితే ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా మద్దతు ఇచ్చింది, ఇబ్రాహీంపట్నంలో మద్దతు ఇచ్చింది, పటాన్చెరులో మద్దతు ఇచ్చింది. ఇంకెక్కడిది? ఇంకో డీలిమిటేషన్ లో ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పందించారు. మేము ఇండియా కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నావు? మీరు బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారు, తెలుసుకో. బహిరంగంగా అన్నారు. టీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చినోడికి చేసినాం మేడం. నువ్వు ఎట్లా చేస్తావు? నీ స్టాండ్ ఏది? నీ స్టాండ్ ఉండదా? సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. తిరుపతి రెడ్డి గారు సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. మన టాపిక్ అది కాదు. ప్లీజ్ టాపిక్ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. పార్టీలతోనే శరణ్యం. న్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి. ప్రాంతీయ పార్టీలతోనే న్యాయం జరుగుతుంది. తిరుపతి రెడ్డి గారు జాతీయ పార్టీల వల్ల అన్యాయం జరుగుతుంది. ఆయన వర్షన్ కూడా వినండి. మాట్లాడతాం. అవును నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. మీరు బహిరంగంగా చెప్పలేంది. కాంగ్రెస్ మాట్లాడతావు, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. బుద్ధి లేని మాటలు మాట్లాడి కరుడు కట్టిన కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీకి అందుకే తిరుపతి రెడ్డి గారు జవాబు చెప్తావు చెప్పు. అదే ఒక బీజేపీలో ఒక బీజేపీ లీడర్ అయి ఉండి తిరుపతి రెడ్డి గారు చెప్పు. ఇలాంటి సిద్ధాంతాలు తిరుపతి రెడ్డి గారు ఆచార్య గారు ఇద్దరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి పర్సనల్ గా వద్దు ప్లీజ్. గిరిగిసి కొట్టాను కాంగ్రెస్ వ్యతిరేకంగా. బీఆర్ఎస్ పార్టీలో గిరిగిసి మీ గురించి చెప్పండి. తర్వాత మాట్లాడదు. మీ గురించి చెప్పండి. ఒక్క సీట్ మున్సిపల్ చైర్మన్ ఇదా మీ బీజేపీ రాజకీయం. కంప్లీట్ గా డివేట్ అవుతుంది. ఎన్నికల దాకా వెళ్ళొద్దు ప్లీజ్. ఆదిలాబాద్ లో ఇస్తే బీజేపీ బీఆర్ఎస్ మద్దతు తీసుకుంది ఎక్కడ? ఒక్క నిమిషం. ఎస్ ఆచార్య గారు మేడం చెప్పండి. ఇప్పుడు ఆయన అన్మ్యూట్ చేయమని చెప్పండి. ఆల్రెడీ మ్యూట్ లోనే ఉంది. ఒక్కొక్కరు మాట్లాడండి. తిరుపతి రెడ్డి గారు మీకు ఫస్ట్ మీకే అవకాశం ఇచ్చాం. మేము బీజేపీ కన్నా ముందు మీ వర్షన్ తీసుకుని తర్వాత మేము ఆచార్య గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన లాస్ట్ లో తీసుకున్నాం. అయింది మీరు తీసుకోలేదని ఎట్లా అంటారు? మీరు ఒకసారి చూసుకోండి కావాలంటే డిబేట్. ఒకసారి మీరు ఉండాలి. ఆచార్య గారు మీరు కంటిన్యూ చేయండి. అనేటువంటి సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి.
డీలిమిటేషన్ కు గ్రామాలలో ఉండేటువంటి రాజకీయాలకు ఆయన మాట్లాడడం మంచిది కాదు. ఆయన ఇంకా డాక్టరేట్ పెట్టుకున్నాడు, ఆయన యుఎస్ఏ అని పెట్టుకున్నాడు. ఆయన సంస్కారాన్ని నేను తక్కువ చేస్తలేను. నేను ఆయన ప్రశ్నకి ఏం చెప్తున్నా అంటే, మా గ్రామాలలో మా రాజకీయ కక్షలతోటి మేము చేసుకున్నాం. మరి మీకు అమరచింతల బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు వేసిర్రు? మీ నిజామాబాద్ లా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు వేసిర్రు? అదే మా కామారెడ్డిలా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎందుకు వేసిర్రు? స్థానిక రాజకీయాలని ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్ కాదు. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతుంది డీలిమిటేషన్. ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పు, నీ వర్షాలు నువ్వు చెప్పు. కానీ వ్యక్తిగతంగా నాకు మేడం టైం ఇస్తే నేను మాట్లాడనీకపోతే ఎప్పుడు నువ్వు ఆయనకు ఈమెకే ఇస్తావు? నాకు ఇచ్చిందే రెండోసారి. నీవు అంత అక్కస్తోటి మాట్లాడి నువ్వు ఫెడపై మాట్లాడితే ఎట్లా? నేనేం చెప్తున్నా అంటే, డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. ఒకవేళ ఏదన్నా మీ పార్టీ ప్రతినిధులు పార్లమెంట్ లో ప్రస్తావన చేయండి, దానికి అనేక చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సంబంధిత దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం పోతారు. దాని మీద మీ సజెషన్స్ ఇవ్వండి. కానీ ఎక్కడో పార్లమెంట్ లో జరగబోయేటువంటి డీలిమిటేషన్ కు వ్యక్తిగతంగా గ్రామాలలో ఉండేటువంటి రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు. ఇవాళ మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్సాంలో చేసింది, ఏదైతే కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు అయింది. అక్కడ ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ లేకుండే, ఎస్టీలు దానికి కూడా రిజర్వేషన్ వచ్చిర్రు. అక్కడ ముస్లింలకు కానీ ఎవరికైనా కానీ సమన్యాయం చేయాలని చేసిర్రు. ఇవాళ దేశవ్యాప్తంగా జరగాల్సిన టైంలో జరగకపోతే ఇంకొక 20 ఏళ్లు పోతే మనకు సీట్లు పెరిగితే ఎన్ని సీట్లు పెరగాలి, మనం ఏ ప్రాతిపదికన మనం పెంచాలి, దాని మీద ముఖ్యమంత్రి డాటా ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు రాజ్యసభ సభ్యులు రేపు అవకాశం తీసుకొని కొట్లాడాలి. అది ఏ పార్టీ వాళ్ళైనా. దక్షిణాది రాష్ట్రాలకే అన్యాయం జరిగింది అనేటువంటిది కాదు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా అన్ని పార్టీలు కూడా ఒక పార్టీ ఒక రాష్ట్రానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించి ఉండదు. డీలిమిటేషన్ రేపు అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన నాకు తెలిసి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అని ఉంటాడు, లేకపోతే దాని చైర్మన్ ఒక సంబంధిత అధికారులే పెడతారు. దానికి అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారు. దాని డీలిమిటేషన్ ఎట్లా చేయాలి, 2009లో ఎట్లా చేసిర్రు, రేపు ఎట్లా చేయాలి అనేది ఉంటది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ పార్టీ ఇష్టం. అది మేము వాళ్ళని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మేము అడుగుతలేం. వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం వాళ్ళు మాట్లాడని, నీ పార్టీ స్టాండ్ ప్రకారం నువ్వు మాట్లాడు. మేము వద్దంటలేం కదా. నీవు తిరుపతి రెడ్డిది ఏ ఊరు ఉందో ఆ ఊర్లో ఏం రాజకీయం చేసిండో నువ్వు మాట్లాడు. దీని డిబేట్ సపరేట్ గా పెట్టు. మేడానికి చెప్పి మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీ ఎక్కడెక్కడ చేసిరో దీని మీద డిబేట్ పెట్టు. నీకు ఇన్ఫర్మేషన్ మొత్తానికి బిల్లు అయితే పెట్టబోతున్నారు. ఇండియన్ కూటమిలోని ప్రధాన పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పేసినటువంటి నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందుతుందా? బిల్లు ఆమోదం పొందుతుందా చెప్పండి ఆచార్య గారు. మిమ్మల్ని ఏదో టార్గెట్ చేయాలని ఆచార్య గారు, మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది. కాంగ్రెస్ రెండు కూడా ప్లీజ్ ఆచార్య గారు కంటిన్యూ. సార్ ఆచార్య గారు బిల్లు ఆమోదం పొందుతుంది అనుకుంటున్నారు. చరణ్ కౌశిక్ కూడా ఏదో రెస్పాండ్. ఇక్కడ డీలిమిటేషన్ విషయంలో ఎందుకంటే 850 పెరిగితే అని చెప్పేసిన తర్వాత 815 ఏమో రాష్ట్రాల నుంచి 35 స్థానాలు యూట్యూబ్ నుంచి అని చెప్పారు. 2011 సెన్సెక్స్ అని చెప్తా ఉన్నారు. మరి 26 కులగన్న అదేవిధంగా జనగణన జరుగుతా ఉంది. దాని విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఆర్టికల్ 55, 81 సవరణ చేసి అదే మా మహిళలు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రాసెస్ లో ముందుకు పోతా ఉన్నారు. ఎందుకు దేశంలో 50 కోట్ల మంది పురుషులు ఉంటే 47 కోట్ల మంది మహిళలు. ఈ 47 కోట్ల మంది మహిళల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో 33% రిజర్వేషన్ ఇప్పుడే అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే రాజ్యసభ శాసనమండలి స్థానాల పెంపు లేనట్టు అని చెప్పేసి 1/3 ఉండాలి. 40 స్థానాలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ ఉన్నాయి, అవి పెంచితే ఇంకొక 20 పెరగాలి. దాని విషయంలో కూడా క్లారిటీ లేదు. అదే కౌన్సిల్ రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 6 రాష్ట్రాలు ఉన్నది. అదే కాకుండా 50% పెరిగినట్లయితే అది 639 అవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దాని విషయంలో క్లారిటీ లేదు. దాని విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రాజ్యసభలో 245 రాజ్యసభ స్థానాలున్నాయి. 5 పెంచడం కోసం అయితే రాజ్యసభలో
అది చట్ట సవరణ అవసరం లేదు. మరి 50% పెంచాలి కాబట్టి రాజ్యసభలో ఏం చేస్తారో చెప్పలేదు. కాబట్టి కౌన్సిల్ కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఇవన్నీ రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నివృత్తి చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా అంశాన్ని వేరుగా, డీలిమిటేషన్ అంశాన్ని వేరుగా చూసినట్లయితే ఖచ్చితంగా దేశంలో అనవసరమైనటువంటి గందరగోళ వాతావరణం క్రియేట్ కాకుండా ఉండే అవకాశం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే డీలిమిటేషన్ విషయంలో రాహుల్ గాంధీ గారు స్పందించారు, ఖర్గే గారు స్పందించారు, ఇండియా కూటమి నాయకులతో మాట్లాడారు, ఖర్గే గారు లేఖ కూడా రాశారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్పందించింది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా సౌత్ ఇండియా నష్టం జరుగుతూ ఉంటే స్పందించాల్సిన అవసరం వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఇది రాజ్యసభ వారుకున్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రాతినిధ్యం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అందరూ ఐక్యంగా ముందుకు వచ్చి సౌత్ ఇండియా జరుగుతున్న అన్యాయాన్ని అన్ని రాష్ట్రాలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. రైట్. తిరుపతి రెడ్డి గారు ఏంటి బిల్లు పార్లమెంట్ లో పెట్టిన తర్వాత అఫ్ కోర్స్ మీకు రాజ్యసభలో స్థానాలు ఉన్నాయి, మద్దతు ఇవ్వబోతున్నారా లేదా? దానికి సంబంధించి పార్టీ నుంచి మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? మా పార్టీ స్టాండ్ క్లియర్ గా స్టాలిన్ గారి అధ్యక్షతలో చెన్నైలో జరిగినటువంటి కార్యక్రమం లోపల ఇన్ డీటెయిల్డ్ గా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క పాపులేషన్ బేస్డ్ దానికి మేము పూర్తిగా విరుద్ధం అన్నారు. తను గొంతెత్తిన తర్వాతనే మిగతా పార్టీలన్నిటికీ కూడా ఒక జ్ఞానోదయం కలిగి వాళ్ళు కలిసి వచ్చిండ్రు. ఫస్ట్ లేవనెత్తిందే బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి గొంతెత్తిందే కేసీఆర్ గారు. ఇక్కడ నుంచి రూపాయి తీసుకుంటే మాకు పావలా కూడా రావట్లేదని చెప్పిందే కేసీఆర్ గారు. మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. రేపు ఆడ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని విషయాలను పరిగణన తీసుకొని మా అధినేత కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, దక్షిణ భారతదేశం యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం, దేశ సమగ్రత కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. ఆ స్టాండ్ మాది క్లియర్. మా స్టాండ్ కేటీఆర్ గారు చాలా ఇన్ డీటెయిల్ మంచి ఇంగ్లీష్ లోపల చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ మంత్రముగ్ధులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అలా నోరెళ్ళ పెట్టి చూశారు కేటీఆర్ గారు ప్రజెంట్ చేస్తుంటే చెన్నై లోపల. అది అన్ని పేపర్ల ప్రముఖంగా వచ్చింది. అందరు భారతదేశం మొత్తం చూసింది. కేటీఆర్ గారి స్టాండ్, కేసీఆర్ గారి స్టాండ్, మా హరీష్ రావు గారి స్టాండ్, మా పార్టీ స్టాండ్ ఒక్కటే. తెలంగాణ దేదీప్యమానంగా వెలిగిపోవాలి, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదు, దేశ సమగ్రత వర్ధిల్లాలి. ఇది మా స్టాండ్ అండి. రైట్. ఆచార్య గారు క్లియర్ గా ఉంది. ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. రేషియో ప్రకారం ఇక్కడ ఎన్ని పెరగాలనో ఉత్తరప్రదేశ్ లో అన్నీ పెరుగుతాయి. దేశమంతా కూడా అదే రేషియో ప్రకారమే సీట్లు పెరుగుతాయి. 2009లో ఏ ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు వచ్చినాయి, ఇవాళ కూడా ఆ రేషియో ప్రకారమే అక్కడ ఎన్ని సీట్లు పెరగాలో అన్ని సీట్లే పెరుగుతాయి. ఏదో గందరగోళం చేసి దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు ఇక లేనిపోనివన్నీ కూడా పెట్టి ఏదో చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ 50 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో మరుగున పడ్డటువంటి సమస్యలన్నిటికి కూడా చరమగీతం పాడి ఈ దేశంలో అన్ని నియోజకవర్గాలని, అన్ని రాష్ట్రాలని సమతుల్యంతో ముందుకు నడిపేటువంటి ప్రక్రియను తీసుకోబోతున్నాం. మేము అదే దిశలో చేస్తాం. రేపు పార్లమెంట్ లో కాంగ్రెస్ ఇచ్చే సూచనలు, బీఆర్ఎస్ ఇచ్చే సూచనలు, ఇండియా పార్టీలు ఇచ్చే సూచనలన్నీ కూడా తీసుకొని వాటన్నిట్లా ఏ సూచనలు అయితే రాజ్యాంగబద్ధంగా ఉంటావో దాన్ని రాజ్యాంగబద్ధంగానే చేయబడతాయి. దీన్ని ఏదో మా వ్యక్తిగా ఇంతకుముందు శరత్ గారు అన్నారు, ఎప్పుడు డీలిమిటేషన్ జరిగినా వాళ్ళ అనుకూలంగా జరుగుతుంది, వాళ్ళు ఆ రకమైనటువంటి వ్యవస్థలు చేసుకొని చేస్తారని అన్నారు. ఇవాళ ఇంతకుముందు చెప్పారు 7 సార్లు 6 సార్లు డీలిమిటేషన్ కాంగ్రెస్ చేసింది. మా ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నాడు ముస్లింలకు అన్యాయం చేస్తూ హిందువుల సీట్లు పెరగాలని బీజేపీ చేసిందంటే మరి మీరు ముస్లింల సీట్లు పెరగాలని చేసిండ్రా? అప్పుడు అట్లా ఉండదే. ఎప్పుడే కానీ ఏదో ఒక ప్రాతిపదికన ఎక్కడో అక్కడ చేయాల్సి వచ్చినప్పుడు చట్టబద్ధంగానే చేస్తారు. మేము కూడా చట్టబద్ధంగానే చేస్తాం. చాలా మంది నిపుణులు, పెద్దలు ఇచ్చే సూచనలు ఖచ్చితంగా పార్లమెంటరీ తీసుకొని ఆ దిశలో ముందుకు పోతాం. నాకు డీలిమిటేషన్ లా వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు ఏం లేవు. శరత్ గారు మీతోనే కంక్లూడ్ చేద్దాం. సో ఈ 2 బిల్స్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు, మేజర్ బిల్స్, ఎట్లా ఇంపాక్ట్ ఉండబోతుంది? పార్లమెంట్ డిబేట్ లో జనరల్ గా ఇట్లాంటి బిల్స్ మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు అందరూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పంచుకుంటారు.
తర్వాత ఈ బిల్లును ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందా లేదా కూడా మనం చెప్పలేం. ఆల్రెడీ ప్రధానమంత్రి ఒక విషయం చెప్పినాడు, మహిళా బిల్లు విషయంలో చాలా ఆలస్యం జరిగింది. గతంలో అన్ని ప్రతిపక్షాల వాళ్ళు ఇమీడియట్ గా మహిళా బిల్లును అమల్లోకి తీసుకురావాలని అడిగినారు అని. తర్వాత పాపులర్ పబ్లిక్ ఒపీనియన్ ప్రకారంగా మహిళలకు సమానమైన ప్రతిపత్తి కల్పించడానికి ఇది తీసుకువస్తున్నామని అన్నాడు. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రేపు 23వ తారీఖు నాడు ఎన్నికలు అయిపోతాయి. 23 తర్వాత ఈ వ్యవహారం చేయొచ్చు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బెంగాల్లో, తమిళనాడులో అక్కడ ఇక్కడ ఎన్నికల సందడిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా దీన్ని ప్రత్యేక సమావేశం పార్లమెంట్ది ఏర్పాల్సిన అవసరం లేదు. నిన్నగాక మొన్ననే కదా బడ్జెట్ సమావేశాలు కాన్క్లూడ్ అయినాయి. దానికి వెయిట్ చేసేది ఉండే, ఇప్పుడు పెద్ద ఎత్తిపోయేది అంటే ఏం లేదు. కొన్ని పొలిటికల్ ఓవర్ టోన్స్ ఉన్నమాట వాస్తవం. అయితే రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు ఫైనల్ అయినట్టుగా మనం ఈ రకంగా డిస్కషన్ చేయడం కూడా టూ ప్రిమాచ్యూర్. చాలా సార్లు బిల్స్ లలో అమెండ్మెంట్స్ వస్తాయి, కరెక్షన్స్ వస్తాయి. మేము పార్లమెంట్ చూసేవాళ్ళం, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడతారు, దానికి అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటది. ప్రభుత్వాలకి ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించిన సందర్భాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం మన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వీఆర్ ఎంటైటిల్డ్ టు దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిబేట్ అండ్ డిస్కషన్ అనే పబ్లిక్ ఇష్యూ. అంతేగాని ఇప్పుడే ఫైనలైజ్ అయినట్టుగా మనం భావించడానికి వీల్లేదు. వి ఎక్స్పెక్ట్ ప్రధానమంత్రి రేపు పార్లమెంట్ లో ఏం సమాధానం ఇవ్వదలుచుకున్నాడో, ఏ రకంగా ఆయన ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాడో తెలియకుండానే ముఖ్యమంత్రులు ఇట్లా ప్రధానమంత్రులను ధిక్కరించేలాగా, ప్రధానమంత్రి దేశద్రోహి అనేలాగా, లేదా దేశానికి అన్యాయం చేస్తున్నాడని, సదరన్ స్టేట్ కి అన్యాయం జరుగుతుందని ఈ మాటలు కొద్దిగా వేర్పాటువాద ధోరణితో ఉంటాయి. ఇట్లాంటి మాటలు ఏ ముఖ్యమంత్రి మాట్లాడొద్దనేది నా అభిప్రాయం. నేను గతంలో ఎన్టీ రామారావు గారితో అంటే వారు ఇది చేసినప్పుడు కూడా చాలా సార్లు నేను ఆయన అడిగేవాడిని, మీరు అట్లా ఎట్లా చేస్తారండి, ఆ రకంగా ఎట్లా మాట్లాడతారు, మీరు ఎందుకు అక్కడ డిమాండ్ చేయలేదని. ఇప్పుడు ఒక ఎంత అండి 5 TMCs ఆఫ్ వాటర్ టు మద్రాస్ అనే దాని మీద రచ్చ జరిగింది. అప్పుడు మహారాష్ట్రకి ఏం సంబంధమే లేదు. అయినా అప్పుడు ముఖ్యమంత్రి ఎస్పీ చౌహాన్ హెస్ రేజ్డ్ ఎన్ ఆబ్జెక్షన్ టు తెలుగుగంగ ప్రాజెక్ట్. ఐ ఆస్క్డ్ హిమ్, మీకేం సంబంధం, మీరు ఎట్లా ఈ విషయంలో తలదూరుస్తారని అడిగితే ఆయన చెప్పినాడు, నువ్వు మరాఠీ వాడి అయి ఉండి నువ్వు మహారాష్ట్రకు సపోర్ట్ చేస్తావా, నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేస్తావా అని అన్నాడు. అంటే చెప్తున్నాను, మనం భాషలకు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రము దేశం యొక్క ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాలి. సంకుచిత స్వభావం ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ విల్ లిజన్ టు ఎవ్రీబడి. తర్వాత ఇవన్నీ అయినాక కూడా రకరకాల కోర్టులు విధానాలు కూడా ఉన్నాయి కదండి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. అఫ్ కోర్స్ డీలిమిటేషన్ మీద జ్యుడిషియల్ రివ్యూ చాలా లిమిటెడ్. దానికి ఆ బిల్లు యొక్క ప్రతిపత్తి ఎట్లా ఉంటది, అదంతా ఈజీగా అన్ని యాక్ట్లను అన్ని లెజిస్లేషన్స్ ను ఛాలెంజ్ చేసినట్టుగా డీలిమిటేషన్ ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. బట్ లెట్ us expect something better. Anyway, there is a widespread debate and I congratulate ZTV for taking up this debate immediately. థ్యాంక్ యూ శరత్ గారు, డిబేట్ లో జాయిన్ అయినందుకు. చరణ్ కౌశిక్ గారు, తిరుపతి రెడ్డి గారు, ఆచార్య గారు, అలాగే పాపారావు గారు. సో మొత్తానికి దేశవ్యాప్తంగా అయితే డీలిమిటేషన్ పై చర్చ అయితే నడుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం కాకుండా 50% సీట్లు అయితే పెంచుతామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనివల్ల అయితే దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ పర్సంటేజ్ సీట్స్ పెరుగుతాయి కాబట్టి దక్షిణాదికి అయితే నష్టం ఉండదు అంటున్నారు. అయినా సరే పార్టీల వైజ్ గా దక్షిణాది నార్థన్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంది. చూద్దాం ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకొస్తుందో లేకపోతే ఏమైనా చేంజెస్ జరుగుతాయా డీలిమిటేషన్ విషయంలో. ఇది వాళ్ళ DNA. స్టేట్